Good morning, sir. Good morning, sir. All of you. Good morning. Welcome, sir. Welcome. Andarki welcome. Okay, Srinivas sir, hand raise sir. Welcome, sir. Srinivas sir. Welcome, sir. Welcome, sir. Srinivas sir. Peddala Srinivas sir. Welcome, sir. సార్ నా వాయిస్ వస్తుందా? సార్ వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. టైం కూడా చాలా అయింది ఆల్రెడీ. అందరు సైలెంట్గా ఉన్నారు. సార్ కొద్దిగా మరి సార్ ఇప్పుడు ఇంకా డ్యూటీ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి సార్ వస్తారు సార్. ఈ లోపు మనం ఏమైనా షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోవచ్చు. ఈ లోపు ఎవరైనా మాట్లాడాలంటే కనుక రండి సార్. వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. కేవీకే యాదవ్ సార్. గుడ్ మార్నింగ్. నాగప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నాగప్రసాద్ సార్. వెల్కమ్. వెల్కమ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. డిసెంబర్ 31st సార్. హ్యాపీ న్యూ ఇయర్ అలా మన ఫ్యామిలీ అందరికి సార్. థ్యాంక్ యూ సార్. మీ వీడికి కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ సార్ అందరికి. రేపు ఉంటాం కాబట్టి రేపు కరెక్ట్గా మన మీటింగ్ అయ్యే టైం కల్లా కొత్త సంవత్సరం ఏర్పడుతుంది. కొత్త సంవత్సరం ఎంత అవుతుంది సార్ మళ్ళీ? అవును సార్. అవును సార్. సరే సార్. ఈరోజు మన లీడర్స్ అందరూ ఎందుకో సైలెంట్గా ఉన్నారు మరి. సార్ 20 పెట్టినట్టు ఇంకా రాలే కదా సార్ విత్తనాలు? 20 పెట్టినట్టు వచ్చినాయి. ఏంటి సార్? 23 పెట్టినట్టు రాలేదు సార్ విత్తనాలు. సార్ ఇంకా 20 పెట్టినాయి, చాలా మందికి రాలేదు సార్ ఇంకా కంప్లీట్ గా. 20 పెట్టినట్టు వచ్చినాయి, 23 పెట్టినట్టు ఇంకా రాలేదు. అదే సార్, 20 పెట్టినాయే ఓన్లీ ఎర్లీ మార్నింగ్ పెట్టిన పర్సన్స్ కే వచ్చినాయి. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం ఈవినింగ్ అలా పెట్టిన పర్సన్స్ ఇంకా రాలే. ఓకే అంటే క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. 31st కల్లా ఇంకా మేబీ ఇంకా అందరు క్లియర్ అవ్వచ్చు. అవును సార్. ఓకే సరే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా సార్ వెల్కమ్ సార్. వెల్కమ్ అందరికి. సార్ కొత్త ట్రస్ట్ వాలెట్ ఎవరైనా క్రియేట్ చేశారా pvsmedia.ioలోగా? ఆ ఇష్యూ అనేది క్లియర్ అయిందా, ఇంకా క్లియర్ అవ్వలేదా అన్నది ఎవరైనా చెప్పగలరా? లక్ష్మణ్. వెల్కమ్ సార్. లక్ష్మణ్ సార్. హలో సార్. చెప్పండి సార్. నమస్తే. నమస్తే సార్. పీవీస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్తే. 20 తేదీ పెట్టేటి ఇంకా రాలేదు సార్ మాకు కూడా. అవును సార్. అవును సార్. అంటే అది రాలేదు. మార్నింగ్ పెట్టిన పర్సన్స్ అయితే వచ్చేసినాయి సార్.
ఇంకా ఆ, తర్వాత మళ్ళీ మధ్యాహ్నం నుంచి అలా పెట్టిన వాళ్ళకైతే ఇంకా రాలే. రాలేదు రాలేదు. ఉమ్. ఇంకోటి వ్యాలెట్ కూడా కొత్త తయారు కావడం లేదు, పిన్ జనరేట్ కావడం. అవును సార్, ఈ రోజు అంటే ఈ రోజు ఏమైనా చేశారేమో అని. లే కాలేదు సార్, మేము ఆల్రెడీ ట్రై దానికోసం చేశారా? వెయిట్ చేస్తున్నాము కొంతమందికి. ఓకే సార్, ఓకే సార్. కాలేదు. అంటే ఇంకా క్లియర్ అవ్వలేదు మరి అన్నమాట. ఒక రోజు ఉంది, నూతన సంవత్సరం వస్తుంది, మనం అందరం కూడా నూతన సంవత్సరంలోకి వెళ్ళిపోతున్నాము. మంచి మంచి అప్డేట్లతో సిస్టమ్ అవును సార్. వస్తుందని ఆశిస్తున్నాం సార్. మంచి రోజు రావాలా అందరికి కూడా మా భగవంతుని ప్రార్థిస్తున్నాం. పివిసి మెటా కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ జమల్ రెడ్డి సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సరే సార్, కొత్త న్యూ ఇయర్ వచ్చేటప్పటికల్లా మనకంతా సిస్టమ్ లేటెస్ట్ అప్డేట్స్ తో అంతా హ్యాపీగా బిజీగా ఉంటారని అనుకుంటున్నాం. చూద్దాం సార్. అవును సార్. సార్ లక్ష్మణ్ సార్, మీరు ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు. ఖాదర్ వలి షేక్, వెల్కమ్ సార్ ఖాదర్ సార్. ఖాదర్ వలి షేక్ సార్, వెల్కమ్. ఓకే సార్, అనుకోకుండా టచ్ అయిందేమో మరి. వెల్కమ్ సార్ షేక్ సుబానీ, వెల్కమ్ సార్. సారా మేడం మరి తెలియదు, వెల్కమ్. మాట్లాడండి సార్ షేక్ సుబానీ. వినపడుతుందా సార్? ఓకే సార్, క్లియర్ సార్. ఏం లేదు సార్, మాది ట్రస్ట్ వ్యాలెట్ లో అది పీవీసీ మెటా, అది పీవీసీ మెటా .i అది కొడితే అసలు ఏం చూపించలేదు, డిక్లేర్ అని చూపిస్తుంది. అంటే కొత్తదా సార్? ఇప్పుడు అంతకుముందు ఆల్రెడీ ఉన్నదా? అంతకుముందు ఆల్రెడీ ఉన్నదే సార్, అది పాతదే. అయితే దాంట్లో పీవీసీ మెటాల్ లేకుంటే ఓపెన్ కాదంటే రీసెంట్ గా ఒక 290 పీవీసీ మెటల్ కొని దాంట్లో పెట్టారు సార్. ఓకే. అయినా సార్ ఓపెన్ కావట్లేదు. ఎలా సార్? ఓకే సార్, స్క్రీన్ షేర్ చేయగలరా? స్క్రీన్ షాట్ తెలియదు సార్ అది. ఓకే సార్, అది వీడియో చాట్ అని చూసారా పైన? ఇటు మన రైట్ సైడ్ 3 చుక్కలు ఉన్నాయి చూసారా? ఉందండి. అక్కడ షేర్ స్క్రీన్ అనేది దాన్ని ఓకే చేయండి. ఓకే ఓకే సార్, స్క్రీన్ షేర్ అవుతుంది, మీరు వెళ్ళండి. హలో, గుడ్ మార్నింగ్ వెంకటేష్ సార్. గుడ్ మార్నింగ్ వెంకటేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇది రీసౌండ్ డబల్ వస్తుంది సార్, రీసౌండ్ వస్తుంది. మాట క్లియర్ రావట్లేదు, రీసౌండ్ వస్తుంది. సార్ది షేక్ సుబానీ సార్ది కొద్దిగా ప్రాబ్లం ఉంది. ఆ సార్ది అన్మ్యూట్ చేస్తుంటే కనుక రీసౌండ్ వచ్చేస్తుంది అన్నమాట. మ్యూట్ చేశాను. ఓకే సార్, మీరు ఓకే టైప్ చేయండి pvsmeta.i అని మీరు సెర్చ్ చేయండి. మీది ఎందుకంటే మీరు అన్మ్యూట్ చేసుకుంటుంటే మొత్తం రీసౌండ్ వస్తుంది అనమాట, దాని మూలాన మ్యూట్ చేశాను. మీరు కంటిన్యూ చేయండి. మా మాట వినిపిస్తుంది కదా మీకు, కంటిన్యూ చేయండి. pvsmeta.i అని సెర్చ్ చేయండి మీరు. షేక్ సుబానీ సార్ ఒక లెఫ్ట్ అయినట్టున్నారు సార్.
స్క్రీన్ షేర్ అయిపోయింది సార్ మీది. సార్కి అన్మ్యూట్ చేస్తుంటే సౌండ్ బాగా విపరీతంగా వస్తుంది అన్నమాట. ఓకే సార్, స్క్రీన్ షేర్ అవుతుంది, వెళ్ళండి ట్రస్ట్ వాలెట్లోకి వెళ్ళండి. సార్ మళ్ళీ ఆఫ్ చేస్తారు మీరు స్క్రీన్ షేర్. మినిమైజ్ చేసి డైరెక్ట్ ట్రస్ట్ వాలెట్కి వెళ్ళండి. ఓకే సార్, అక్కడ మీరు సెర్చ్ చేయండి, psmeter.io అని సెర్చ్ చేయండి. ఒకసారి మీరు ఏం చేస్తారంటే సార్, హిస్టరీ అంతా డిలీట్ చేసేయండి సార్. ముందు పైన అక్కడ 3 చుక్కలు ఉన్నాయి కదా, 3 చుక్కలు టచ్ చేయండి ఒకసారి పైన. హిస్టరీ టచ్ చేయండి. ఓకే, డిలీట్ నొక్కండి మొత్తం. డిలీట్. ఓకే సార్, బ్రౌజర్ డి యాప్స్ అని టచ్ చేయండి. అక్కడ మీరు టైప్ చేయండి pvcmeter.io అని టైప్ చేయండి సార్. స్పేస్ ఇవ్వద్దు సార్, pvcmeter.io అని .io సార్. అక్కడ కూడా స్పేస్ ఇవ్వకూడదు, ఐఓ దగ్గర స్పేస్ వచ్చింది మన మీకు. ఆ డాట్ దగ్గర ఇంకా సార్ ఇంకా వెళ్ళాలి, డాట్ పక్కనే రావాలి మీకు ఐఓ అనేది, స్పేస్ రాకూడదు ఇంకా. ఓకే, ఐఓ. ఓకే, ఇప్పుడు కింద సెర్చ్ బటన్ ఓకే చేయండి. ఓకే, అది యాక్సెప్ట్ ది అది ఉంది చూసారా, అది ఓకే చేయండి. యాక్సెప్ట్ చేయండి సార్, అది టిక్ ఉంది అక్కడ, టిక్ ఇచ్చి కన్ఫర్మ్ చేయండి సార్. వినిపిస్తుందా? ఓకే, కన్ఫర్మ్ చేయండి ఇప్పుడు. ఓకే సార్, ప్రొసీడ్ ఎనీవే కింద. పైన అక్కడ 3 చుక్కలు ఉన్నాయి చూసారా సార్, అక్కడ మీరు నెట్వర్క్ అనేది చేంజ్ చేయండి. 3 చుక్కలు టచ్ చేయండి ఒకసారి. 3 డాట్స్ ఉన్నాయి కదా. ఓకే, ఇథీరియం తీసి బిఎన్బి పెట్టండి. ఇథీరియం కార్డ్ టచ్ చేసి బిఎన్బి అని పెట్టండి. బిఎన్బి. ఓకే, ఇప్పుడు రీలోడ్ కనెక్టెడ్ వ్యాలెట్ అని కొట్టండి. సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది మీకు. ఓకే, స్లో అవుతుంది, ఏం కాదు. ఓకే, క్లోజ్ చేయండి అది. అది క్లోజ్ చేసి ఇంకా మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓకే చేయండి. ఓకే, మీరు కొత్త వ్యాలెట్ కదా సార్ ఇది, ప్రొసీడ్ టు క్రియేట్ లాగిన్ పిన్ టచ్ చేయండి. అది బిఎన్బి ఉన్నాయి సార్ అందులో, మీకు లేవా? సార్ మీరు ఇప్పుడు అన్మ్యూట్ చేసుకుని మీరు మాట్లాడండి సార్.
ఇది మీది ఓల్డ్ అకౌంటేనా ఇప్పుడు కొత్త అకౌంటా? అదొకటి క్లారిటీ కావాలి మాకు. ఓకే సార్, అప్రూవ్ చేయండి. ఓకే, ప్రొసీడ్ ఎనీవే. పంపించేసి మీరు పాస్వర్డ్ అనేది టైప్ చేసుకోండి. మరి ఏ పాస్వర్డ్ పెట్టుకుంటారు అన్నది టైప్ చేసుకోండి. హలో. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మీరు 2 బాక్సుల్లో సేమ్ పాస్వర్డ్ పెట్టుకొని సబ్మిట్ చేయాలి సార్. ఓకేనా? మీరు ఓల్డ్ పాస్వర్డ్ పెట్టుకోవాలంటే ఓల్డ్ పెట్టుకోండి, లేదు ఇప్పుడు కొత్తగా మార్చుకోవాలనుకుంటే కొత్తగా మార్చుకోండి. సార్ పాస్వర్డ్ అనేది మీరు ఎంట్రీ చేసుకోండి సార్. సార్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్నారు, ఓకే అయిందా? సార్కి మ్యూట్ చేసాము. కనెక్ట్ చేయండి. మళ్ళీ .io నుంచి .comలోకి వెళ్ళారు. టోకెన్ ఫార్మింగ్ .ioలోకి వెళ్ళారు మళ్ళీ. సార్ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి మీరు ఒకసారి టెలిగ్రామ్లోకి వచ్చి మీరు అన్మ్యూట్ చేసుకున్నారు సార్. అన్మ్యూట్ చేసుకొని సార్ సార్ మళ్ళీ లెఫ్ట్ అయిపోయినట్టున్నమాట. పిన్ అయితే క్రియేట్ చేశారు, ఓకే అది క్రియేట్ అయింది. తర్వాత మళ్ళీ మీరు పిన్ సబ్మిట్ చేసి ఓపెన్ చేశారు లేదని తెలియదు సార్, అదే మాకు రాలే. షేక్ శుభని సార్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. ఓకే సార్ మరి కంఫర్ట్గా లేనట్టున్నారు మరి సార్. మరి ఓకే సార్, ఇంకా రండి సార్, వెల్కమ్. ఇంకా పిన్ అయితే క్రియేట్ అయింది కానీ అది కొత్త వ్యాలెట్ అనుకుంటున్నాను సార్. అది పిన్ అయితే క్రియేట్ అయింది కానీ ఇంకా ఓపెన్ అయితే అవ్వట్లేదు.
ఓకే, వెల్కమ్ సార్ వెంకటేష్ గారు. సార్ వెల్కమ్ సార్, మీరు హ్యాండ్ రైజ్ చేశారు కదా, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, వెల్కమ్. రామకృష్ణ సార్ వెల్కమ్ సార్, వెల్కమ్. ఏ రామకృష్ణ సార్. తిరుపతిరావు వెల్కమ్ సార్, తిరుపతిరావు సార్ వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ సార్. సార్ మన విత్డ్రాలు 20 తారీఖు పెట్టినా ఇంకా రాలే. ఇంకా రాలేదు సార్, వస్తాయి. ఇంకా రాలే. ఇంకా కంప్లీట్ గా రాలేదు, వస్తాయి సార్. ఒకళ్ళకి క్లియర్ అవుతూ వస్తున్నాయి కాబట్టి వస్తాయి సార్. 2 days లో మొత్తం ఇంకా అందరికి క్లియర్ అవుతాయి, మేబీ వెయిట్ చేయండి. 12 గంటల వరకు వచ్చినట్టున్నాయి కదా, 12 గంటల వరకు వచ్చినట్టున్నాయి. అవును సార్, అవును సార్. సుధీర్ కుమార్ సార్ సుధీష్ కుమార్ కక్కేర్లో వచ్చారు, చూడండి. వెల్కమ్ సార్ సుధీర్ కుమార్. నమస్తే రాయేష్ సార్, నమస్తే వెంకటేష్ సార్. నమస్తే సార్, నమస్తే, గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు మన ఈ వ్యాలెట్ స్టేకింగ్ లో ఉన్న యూఎస్డిటీలు రిడీమ్ అయితలేవు కదా సార్ ఇప్పుడు? వ్యాలెట్ స్టేకింగ్ లో ఉన్నాయి, ఓకే, అవ్వట్లేదు సార్. అయ్యి అయితలేదు కదా, అదొక 900 వరకు ఉండే. అంటే ఇప్పుడు అవి ఒకవేళ అంటే అవి టైం పడుతుందా సార్ రిడీమ్ చేసుకోవడానికి? అది మెటావర్స్ లో కానీ ఇచ్చారు కాబట్టి వెయిట్ చేయాలి సార్. అది ఓకే ఓకే సార్. నెక్స్ట్ మనకి సిస్టమ్ దగ్గర నుంచి ఏం అప్డేట్ వస్తుంది అన్న చూసి అప్పుడు దాని తర్వాత. ఓకే సార్. తర్వాత ఇప్పుడు మనకు ఈ డైలీ వచ్చే టోకెన్స్ ఉన్నాయి కదా సార్, ఇది మనం చేసిన పివిసి టోకెన్స్ మనం పంపించినాయి, వీటికి సిస్టమ్ లోకి పంపించినాయి, వాటి మీద వచ్చే ఈ రివార్డ్ ఉన్నాయి కదా, ఇప్పుడు అవి 1000 అయినాక చేస్తే అవి ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి సార్? అవి ఎక్కడన్నా చూపెడతాయి? అవి ఎక్కడ ఇప్పుడు మనం సపోజ్ సెల్ఫ్ చేసుకుంటే సార్, మీ సెల్ఫ్ చేసుకుంటే మీ అకౌంట్ లో కనిపిస్తాయి. లేదు అదర్ ఆప్షన్ మీద అదర్ యూజర్ ఐడి ఇస్తే కనుక అదర్ పర్సన్ కి కనిపిస్తాయి. మీకు ఆల్రెడీ ఎవరికి చేశారు ఏంటి అన్నది కూడా అక్కడ షో అవుద్ది, డేటా ఉంటుంది. అంటే ఇప్పుడు వీటితోనే యాడ్ కావాలి సార్. ఇప్పుడు మనం వ్యాలెట్ కు సపోజ్ 25,000 అట్లా చేసినాం కదా, అట్లా వాటి లెక్క చూపెట్టాయా అవి? కానీ చూపిస్తాయి సార్, ఎందుకు చూపించా? మీ సెల్ఫ్ చేసుకుంటే మీకు చూపిస్తాయి. మీ సెల్ఫ్ కాకుండా అదర్ పర్సన్ కి యూజర్ ఐడికి చేస్తే మీకు చూపించావు కదా, వాళ్ళకి చూపిస్తాయి. అంటే వాళ్ళకు ఇట్లనే చూపెడతాయా? ఇప్పుడు మనం మామూలుగా టోకెన్స్ కొనుక్కొని చేసుకున్నట్టే చూపెడతాయా? ఎస్ సార్, అలాగే చూపిస్తా. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా సార్ రండి సార్, వెల్కమ్. ఇప్పుడు ఏంటంటే సార్, మనకి ఇప్పుడు ప్రజెంట్ సిస్టమ్ దగ్గర నుంచి అప్డేట్స్ ఏం లేవు కాబట్టి ఇప్పుడు ఎవరైనా సరే న్యూ పర్సన్స్ అయినా ఎవరైనా సరే ఏమైనా తెలుసుకోవాలన్నా చెందాలన్నా కానీ ఈ టైంలో అవకాశం కాబట్టి, టైం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎవరైనా వచ్చి హ్యాండ్ రైజెస్ చేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. ఏదైనా అప్డేట్స్ వచ్చినప్పుడు మీ డౌట్స్ క్లియర్ చేయాలంటే అప్పుడు టైం ఉండదు. ఇప్పుడు ఈ టైంలో తెలుసుకోవడం బెటర్ సార్. జయధరన్ వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. హలో సార్ చెప్పండి సార్. ఏం లేదు సార్, రజత్ సార్. సార్ కొద్దిగా బిజీగా ఉన్నారు, చెప్పండి సార్. నేను వెంకటేష్ను మాట్లాడుతున్నాను. ఏం లేదు సార్, పొద్దుగాల ఒకరు యూఎస్డిటీ అమ్ముతాని. హలో ఎస్ సార్, ఎస్ సార్. అమౌంట్ సెండ్ చేయించుకొని యూఎస్డిటీ కొట్టడం లేదు సార్, గట్లని. సార్ అది కొద్దిగా రాజేష్ సార్ నెంబర్ ఉందా? రాజేష్ సార్ నెంబర్ ఉంటే ఏమన్నా మరి పర్సనల్గా ఏమన్నా కాంటాక్ట్ అవ్వండి.
చెప్పిన సార్కు అంటే సార్ ఆయన సార్ ఒక్క విషయం సార్, ఒక్క విషయం. ఆ ఆ సార్ మీ అప్లైనరా లేకపోతే ఏంటి, అవుట్ సైడ్ ఆయన పర్సనా? అవుట్ సైడ్ పర్సనే ఇంతకుముందు నాకు మెసేజ్ చేసిండు సార్. సార్ ఎప్పటి నుంచో మన మీటింగ్ లో కానీ ఎప్పటి నుంచో అందరు లీడర్స్ చెప్పేది అదే కదా సార్. మీరు ఏదైనా సరే మీ కాంటాక్ట్ లో మీ అప్లైనర్ ద్వారా కానీ మీకు తెలిసిన పర్సన్ ద్వారా కానీ తీసుకోమన్నాం, కానీ అన్నోన్ పర్సన్స్ ద్వారా అలా తీసుకోవద్దని చెప్పారు కదా సార్. అవునవును సార్, అదే చెప్పిన సార్ తప్పు తర్వాత కూడా అలా చేయడం. మిస్టేక్లు చేస్తే ఇంకా ఏంటి సార్ ఇంకా అర్థం. ఓకే సార్, అది సార్కి చెప్పారు కదా, మరి చూడండి మరి ఆ, చెప్పాను సార్ ఆయనకు. ఆ పర్సన్ ఎవరో ఇతను. ఇప్పుడు అన్నోన్ పర్సన్స్ ని మనం ఏమన్నది సార్, ఎందుకంటే ఏం మాట్లాడాలి, ఏం చేయలేం. ఇప్పుడు మన అప్లైనర్ అన్నప్పుడు ఏదైనా కానీ రెస్పాన్సిబిలిటీ అప్లైనర్ తీసుకుంటారు కాబట్టి నో ప్రాబ్లం. అందుకనే సార్ ప్రతి లీటర్ కూడా చెప్పేది అందుకనే, మీ అప్లైనర్ తో టచ్ లో ఉండండి, మీ అప్లైనర్ తో ఏమైనా కావాలన్నా కానీ తీసుకోమని చెప్పేది అందుకని అనమాట. ఓకే సార్, సార్తో మరి మాట్లాడి ఆల్రెడీ చెప్పానంటున్నారు కదా సార్, మళ్ళీ మీకు తర్వాత ఏమన్నా పర్సనల్ కాల్ చేసి సజెషన్ ఇస్తారు. ఓకేనా సార్? జయధర్న్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎండి రజక్ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. నమస్కారం సార్, వెంకటేష్ సార్. నమస్తే సార్, నమస్తే సార్. పాతవి స్టార్టింగ్ చేసినాయి 5,000 సీడ్ బాండింగ్ తోటి చేసినాయి ట్రస్ట్ వాలెట్స్. మన పీవీసీ మెట్ ఐఓ అని కొడితే ఇది మన డియాప్ బ్రౌజర్ కాడికి పోయి ఆగిపోతున్నాయి సార్. ఎందుకు మళ్ళీ డియాప్ అని వాడతాను. అదే సార్, ఇప్పుడు అది ఇష్యూ అదే అలాగే ఉంది. నాకు అక్కడి ఒకటి నుంచి అట్లనే వస్తున్నాయి అవ్వట్లేదు కదా సార్. సార్. అక్కడి నుంచి వెళ్ళి ఆగిపోతుంది, స్టక్ అవుతుంది అసలే. ముంగడి పోతే అవునవును కూడా సార్, ఆయన డియాప్స్ ఆగిపోతుంది. అని వచ్చేసి ఓపెన్ అవ్వట్లేదు. అది చూద్దాం సార్. మరి నెక్స్ట్ ఇయర్ మరి ఫస్ట్ వీక్ లోనే మరి ఇవన్నీ క్లియర్ అవుతాయన్నారు ఎర్రర్స్. ఈ లోపు ఒకవేళ ఏమైనా కావాలంటే సేఫ్ ఫాల్ లో మీరు మరి చేసుకోండి. సార్ చెప్పారు కదా ఆల్రెడీ, సేఫ్ ఫాల్ ఇన్స్టాల్ చేసుకుని అందులో మీరు మీ వర్డ్స్ అన్ని ఇచ్చుకొని సేమ్ ఇప్పుడు మన ట్రస్ట్ వాలెట్ ఎలా యూజ్ చేసుకున్నారో అది యూజ్ చేసుకోండి. అర్జెంట్ అయితే లేదు అనుకుంటే కనుక ఒక 1 వీక్ వెయిట్ చేయండి. 1 వీక్ లో ఇవన్నీ క్లియర్ అవుతాయి. ఇప్పుడు ఇంతకుముందు సార్ ఏదో ఐండేజెస్ సార్ అన్నాడు, ఏంటి సార్ అది యూఎస్డిటీలు? సార్ ఎవరికో అమౌంట్ పంపించారంట సార్, డాలర్స్ యూఎస్డి కావాలని చెప్పి పంపించారంట. అమౌంట్ పంపించాక డాలర్స్ పంపించలేదంట సార్, అది చెప్తారు. అటువంటి అట్లా వేసుకోలే పేరుతో చెప్పండి సార్, ఎందుకంటే మళ్ళీ వేరే వాళ్ళు పెట్టినా కానీ పరిచయం కాకుంటుంటాయి. సరే సార్. అది అటువంటి సార్ అన్నోన్ లేదు. అది కాదు సార్, మనకి ఆల్రెడీ మీటింగ్ లో ప్రతి ఒక్కళ్ళని చెప్తున్నాం కదా సార్, అన్నోన్ పర్సన్స్ తో కాంటాక్ట్ లో ఉండొద్దు అని చెప్పేసి చెప్తూనే ఉన్నాం కదా సార్. దాని గురించి నేను అనేది అదే అనమాట. ఇప్పుడు అంతలాగా చెప్పినా గానీ మనం ఎలా మిస్టేక్ చేస్తాం సార్? నిన్న కూడా ఆల్రెడీ డిస్కషన్ చేశారు, మొన్న కూడా డిస్కషన్ చేశారు, చెప్పారు ఆల్రెడీ ఇలా వస్తున్నాయి సార్, ఇలాగా పేర్లు కూడా మార్చుకుని వస్తున్నారు, పేర్లు కూడా వేరే వేరే పేర్లతో వచ్చి మాకు మెసేజ్ చేస్తున్నారు, చెందుతున్నారని. మరి ఇంకా అలాంటప్పుడు ఇంకా తెలిసి మళ్ళీ మనం ఎలా మిస్టేక్ చేస్తాం సార్? అది నేను అనేది. ఎవరో కాదు, మనకు తెలిసిన వాళ్ళే వస్తా అంటారు. కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళు బలైపోతారు కదా, ఆ పేరు చెప్తే కొంచెం అందరు మన మీటింగ్ లో ప్రిపేర్ అవుతారు కదా, ఈ క్యాండిడేట్ ఇటువంటి అన్నట్టు. అదే సార్, అదే అది సుతా మన అందరికి సేఫ్ సైడ్ ఉంటుంది మన మీటింగ్ లో అందరికి. సార్ మీకు మరి ఏమని ఏ పేరుతో చాటింగ్ చేశారో ఏమని చెప్పగలరా జయవర్ధన్ సార్? జయవర్ధన్ సార్ ఆయన పేరు వివేక్ సార్. చెప్పండి సార్, చెప్పండి. వివేక్ సార్. సార్ వివేక్ సార్, వివేక్ అంటే మరి తెలియదు సార్. మరి చూడండి సార్, అలాగా వివేక్ అనే పేరుతో వచ్చిందంట. ఒకవేళ ఎవరైనా కానీ అలా చాట్ చేసినా కానీ మీరు కొద్ది జాగ్రత్తగా ఉండండి. అందరు ప్రిపేర్ అవుతారు మన వాళ్ళు. అవును సార్, అవును సార్. కర్ణాకర్ సార్ చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రజక్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్, కర్ణాకర్ సార్. సార్ వెల్కమ్ సార్, బాగున్నారా? సార్కి షేక్ సబాని సార్ కి మీరు ఒకసారి లెఫ్ట్ రండి సార్. షేక్ సబాని సార్ మీరు వస్తుంటే అలా వస్తుంది. కర్ణాకర్ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్.
సార్ మాట్లాడుతా అంటే నేను లెఫ్ట్ అవుతా. లేదు లేదు సార్, సార్ది డిస్టర్బెన్స్ గా ఉంది. చెప్పండి సార్. సార్ ఏం లేదు, నేను ఆ రోజు చేసిన కాంచి నేను చూడలేదు. అది స్క్రీన్ ఓకే షేర్ ఓకే. చేసి చూడొచ్చా? నాకు కొంచెం అది ఓపెన్ అది చేయండి ఏందో సార్, నాకు చేయండి. అంటే ఏమైనా ప్రాబ్లమా? మరి స్క్రీన్ షేర్ చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని. స్క్రీన్ షేర్ చేయడం వల్ల ప్రాబ్లం ఏం లేదు సార్. అంటే మీరు సీక్రెట్ అదే 12 వర్డ్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళొద్దు అంతే. మీరు మామూలుగా అదే డాటా ఐవో టోకెన్ ఫార్మింగ్ అది నో ప్రాబ్లం. మిగతా ఏమన్నా పర్సనల్ షేర్ చేయకూడదు అంతే. ఎస్ సార్. సరే ఓకే సార్, నేను షేర్ చేస్తున్నాను. ఒక్కసారి నాది చెప్పండి మీదైతే సార్. నాకు బ్లర్ వస్తుంది సార్. నాకు వాయిస్ వస్తుందా సార్? సార్ వాయిస్ వస్తుంది కానీ స్క్రీన్ మాత్రం నాకు బ్లర్ వస్తుంది సార్. బ్లర్ వస్తుందా? ఒక్క నిమిషం. సార్ మీరు ఏం చేస్తారంటే కరుణాకర్ సార్, లేకపోతే ఒక పని చేయండి, లెఫ్ట్ అయ్యి ఒకసారి 1 minute అయిన తర్వాత మళ్ళీ రండి. అప్పుడు మీరు స్క్రీన్ షేర్ ఇస్తే కనుక మాకు కనిపిస్తుంది. ఓకే 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 సార్, లెఫ్ట్ అయ్యి మళ్ళీ రండి. ఓకే. సత్యం సార్ వెల్కమ్ సార్, మీరు హ్యాండ్ రైజ్ చేశారు. సత్యం సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చాలా రోజుల తర్వాత. కొంచెం డౌట్ ఉందని అడుగుతున్నా. చెప్పండి సార్. ఏం లేదు సార్, టోకన్ ఫార్మింగ్ 5 కొట్టడానికి పోతే వస్తానే టుడే అంటుంది, మళ్ళీ ఏమో టైమింగ్ పెట్టిండ్రా? టుడే అని వస్తుంది కదా సార్, అది ఇంకా అప్డేట్ లో ఉంది కదా సార్. దాని గురించి ఇంకా కంప్లీట్ గా ఏమీ అవ్వలే. అది మామూలుగా ఇప్పటి వరకు ఇంకా 20 date నుంచి ఎవరైతే పెట్టారో వాళ్ళకి ఇంకా విత్డ్రాల్ రాలేదు కాబట్టి సంథింగ్ అలా వస్తుందేమో. 2 days ఆగండి సార్. 2 days 3 days ఆగితే మొత్తం అన్ని క్లియర్ అవుతాయి కదా, అప్పుడు పెడతారు కానీ. ఓకే సార్. ఓకే సార్. కాశీ వెంకటేశ్వరరావు సార్ వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. వెల్కమ్ సార్. ఇందాక సార్ స్క్రీన్ షేర్ చేసింది నాకు వచ్చింది సార్, అది చెప్తామని. ఓకే ఓకే సార్. ఓకే చేయమనండి, మళ్ళీ ఏదైనా అవకాశం ఉంటే మళ్ళీ నా దగ్గర నుంచి అయినా షేర్ చేస్తాను సార్. అదే సార్, అదే వస్తారు సార్ వస్తారు. ఇప్పుడు లెఫ్ట్ ఒక 1 minute వస్తే కనుక అప్పుడు మాకు షేర్ అవుతుంది, మళ్ళీ మీకు అప్పుడు షేర్ అవుతుంది మళ్ళీ. ఓకే ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్ స్పందించినందుకు థ్యాంక్ యూ. నాగప్పర్ వెల్కమ్ సార్. నాగప్ప సార్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇది అంటే అందరికి రీచ్ టుడే అంటుంది, లేకపోతే ఎవ్రీ మార్నింగ్ 5:30కి ఏమైనా మళ్ళీ విత్డ్రా వస్తుందా అని? అది ఇంకా తెలియదు సార్. అది ఎవరైనా విత్డ్రాల్ పెట్టిన పర్సన్స్ మరి. సార్ రమేష్ సార్. రెండోది మరి యూఎస్డిటీ ప్రైస్ ఇప్పుడు ఎంత సార్ కావాలంటే? సార్ అది ఆన్లైన్ లో ఉంటుంది సార్. అది సార్ రమేష్ సార్, మళ్ళీ రమేష్ సార్, మనకి ఎర్లీ మార్నింగ్ విత్డ్రాల్ అవుతున్నాయా లేకపోతే సేమ్ అలాగే వస్తుందా? ఎర్లీ మార్నింగ్ కూడా ఏమొస్తుంది? ప్రజెంట్ విత్డ్రా పెడుతున్నారా? విత్డ్రాల్ పెడుతుంటే టుడే అని చెప్పేసి వస్తుందంట. అదేం రాలేదు. ఏం మరి సార్ అంటున్నారు? నేనైతే పెట్టట్లేదు, ఈ మధ్యలో అయితే విత్డ్రాల్ అయితే అసలే పెట్టట్లేదు. ఎస్ సార్, నేను కూడా అదే పెట్టట్లేదు, అందుకని నాకు తెలియదు సార్. అందుకనే పెట్టకపోవడమే మంచిది. ఈరోజు మార్నింగ్ వచ్చింది కదా సార్? మార్నింగ్ వచ్చింది, తర్వాత ట్రై చేసినప్పుడు మాక్సిమం కాంట్రాక్ట్స్ కావాలి. ఇప్పుడు పెట్టకండి సార్. ఇప్పుడు మనకి అప్డేట్ లో ఉంది కాబట్టి ఇప్పుడు పెట్టకపోవడం మంచిది కదా సార్ రమేష్ సార్? అవును సార్, అవును. ఇప్పటికీ 20 తారీఖు నాడు పెట్టిన వాళ్ళకి ఇప్పటిదాకా రాలేదు సార్. ఇంకా మాకు రాలేదు అనేసి 2 రోజులుగా అడుగుతున్నారు. అవును సార్. ఇప్పుడు పెట్టి ఇంకా రాని వాళ్ళకి ఎందుకు సార్? కొంచెం వెయిట్ చేయండి, క్లియర్ అయిన తర్వాత పెట్టుకోండి. Day 20కి నా 5 వాలెట్స్ కి పెట్టాను సార్. 5 వాలెట్స్ కి కూడా ఒకటి కూడా అవ్వలేదు. అదేంటంటే మనకి అవి కంప్లీట్ గా వచ్చిన తర్వాత పెట్టుకోవడం బెటర్ సార్, ఎందుకంటే సిస్టమ్ తరపున అప్డేట్ క్లియర్ అయిన తర్వాత అప్పుడు పెట్టుకోవడం బెటర్. అంతే అంతే సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సార్ రమేష్ సార్ మాట్లాడొచ్చా? రండి సార్. కరుణాకర్ సార్ వెల్కమ్. కరుణాకర్ రెడ్డి సార్. సార్ రమేష్ సార్ నమస్తే సార్, బాగున్నారా సార్? బాగున్నాం సార్, మీరు బాగున్నారా?
బాగున్నారు సార్. చెప్పండి ఏం సార్. లేదు సార్, ఆ రోజు నుంచి నాకు ఎంత ఇది ఒక్కటే డౌట్ ఉంది. స్క్రీన్ స్క్రీన్ షేర్ చేయొచ్చా సార్? ప్రాబ్లం లేదా? చేయవచ్చు. ట్రస్ట్ వ్యాలెట్ లో మీకు ఆపరేటింగ్ కావట్లేదు కదా? అది కాదు సార్, అంటే నేను బిట్గెట్ వ్యాలెట్ లో పోతున్నా. బిట్గెట్ వ్యాలెట్ అన్నా? ఓకే, అవును అక్కడ సార్. నుంచి చేయవచ్చు. పీవీసీ మెటా డాట్ ఐఓ అనేది కొట్టిన తర్వాత ఓపెన్ చేయండి అదే స్క్రీన్ షేర్. అదే అదే సార్. నేను మెయిన్ వ్యాలెట్ ఉంది కదా, మెయిన్ వ్యాలెట్. ఫస్ట్ షేర్ స్క్రీన్ చేయదా సార్? ఫస్ట్ బిట్గెట్ వ్యాలెట్ లో పోనా? చేయండి చేయండి షేర్ చేస్తున్నాను. చేయండి. స్క్రీన్ షేర్ రావట్లేదు సార్. నాకు వస్తుందా మీకు? నాకు రావట్లేదు సార్. మన వెంకటేశ్వర సార్ మీకు వస్తుందా? ఇంతకుముందు ఇట్లా అయింది సార్. సేమ్ అలాగే వస్తుంది మీకు స్క్రీన్ షేర్ అనేది. సార్ ఇప్పుడు సార్ మీకు వస్తుందా? ఓకే సార్, చేయండి. ఓకే బాబు సార్ కంటిన్యూ సార్. మీరు కర్ణాకర్ సార్ వెళ్ళిపోయారు. లెఫ్ట్ సార్. సార్ మళ్ళీ లెఫ్ట్ అయ్యారు సార్. మరి సార్ రాలేదంటే వెళ్ళిపోయినట్టున్నారు, మళ్ళీ వస్తారు. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రమేష్ సార్, థ్యాంక్ యూ సార్. రమేష్ సార్. సార్ వెల్కమ్ సార్. కోనేటి బాబు సార్, వెల్కమ్. అదే స్క్రీన్ షేర్ వస్తుంది. మళ్ళీ వచ్చిన తర్వాత చూద్దాం సార్. ఓకే 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 సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. వెంకటేష్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మన సూర్య సార్ కూడా వచ్చి గుడ్ మార్నింగ్ సార్. సూర్య సార్, గుడ్ మార్నింగ్. సార్ కొద్దిగా బిజీగా ఉన్నారు కొద్దిగా. సార్ నమస్తే. నాన్న పిలిచారు. మిమ్మల్నే సార్, మిమ్మల్నే. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే. బిజీగా ఉన్నట్టున్నారు కదా? అవును సార్, అవును. మీ సేవ ఎక్సలెంట్ సార్. రేపు అయిపోతున్నాయి సార్ కొంచెం. అవును సార్, అవును సార్. రేపు ఫ్రీ అవుతాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. వెంకటేష్ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. సార్ ఇప్పుడే నేను అనుకుంటున్నాను సార్, చంద్రశేఖర్ సార్ అని పిలుద్దాం అనుకుంటే మీరే గుడ్ మార్నింగ్ అన్నారు. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. లేదు, సూర్య సారు ఆయన మాట్లాడరు, వీడియోలతో కొడతారు. మామూలు కాదు సార్, మామూలు కాదు. నిజంగా ఎంత రిలేటెడ్ గా ఉంటాయంటే వీడియోలు మన బిజినెస్ కి చాలా దగ్గరగా ఉంటాయి. సార్ పెట్టేటటువంటి వీడియోలు సెర్చ్ చేస్తారు, బాగా సెర్చ్ చేసి వెతికి ప్లే చేస్తూ ఉంటారు. కంటిన్యూ సార్. 2 minutes మీరు షేర్ చేసుకోండి. ఏముంది సార్, జనరల్ విషయాలు, అన్ని విషయాలు మాట్లాడేసాం. కొత్తగా మాట్లాడేది ఏం లేవు. ఆల్మోస్ట్ అన్ని యాంగిల్ కూడా మాట్లాడుకున్నాం మనం. ఒకటే సార్, పేషెన్స్ ఉండాలి, పేషెన్స్ గా వెయిట్ చేయాలి. ఇప్పుడు పీవీసీ మెటల్ చాలా స్లోగా ఉంది చేంజెస్, రేట్ విషయంలో కానీ, సెన్స్ లో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఎప్పుడు కానీ ఇదే బెస్ట్ సార్. ఇప్పుడు ఏదైనా ఒక ఇన్స్టెంట్ మనీ అన్నప్పుడు ఏదైనా ఫాస్ట్ గా వెళ్ళిందంటే ఖచ్చితంగా అది చాలా డేంజర్. వోలటైల్ మార్కెట్ అది. ఫాస్ట్ గా ఉండి చాలా ఫాస్ట్ గా వస్తున్నాయి బయట క్రిప్టోలో దీంతో పోల్చుకుంటే అన్న వాళ్ళు చెప్తుంటారు. ఫాస్ట్ గా వెళ్ళేవి చాలా డేంజర్. చాలా అసలు నమ్మాల్సిన చాలా నమ్మలేము వాటిని. నాకు తెలిసి పీవీసీ మెటల్ లో కూడా అదే జరిగింది అనుకుంటా. బిగినింగ్ లో $13 వరకు డే బై డే ఫాస్ట్ గా వచ్చింది. తర్వాత సస్టైన్ అయింది. సిస్టమ్ యొక్క వర్క్ కూడా ఉంది అందులో. నేను చెప్పడం ఏంటంటే ఫాస్ట్ గా
ఇన్కమ్ వస్తుంది, దాంట్లో వెళ్ళిపోదాం, అందులో పెట్టుబడి పెడదాం, మనకు ఫస్ట్ ప్రాఫిట్లు వచ్చేస్తాం అనుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి సార్ ఆ విషయంలో. ఒకటి మనం పీవీసీ మెటాని ఒక నమ్మకంతో పెట్టుబడులు పెట్టాం, పెట్టుబడులు పెంచుకుంటున్నాం, చాలా ఓపికగా ఉన్నాం. ఇక్కడ ఉన్న ఇప్పుడు 120 మెంబర్స్ 125 మెంబర్స్ ఈ రోజు ఉన్నారంటే కూడా నేను చెప్పాను, ఈ రోజు సీడ్ ఫండింగ్ చేసిన వాళ్ళు కూడా చాలా నమ్మకంతో ఉన్నటువంటి వాళ్ళు అందరూ పీవీసీ మెట పైన చాలా విశ్వాసంతో ముందుకు వెళ్తున్నటువంటి లీడర్స్ వాళ్ళు. దాంట్లో ముందు వరుసలో నేను ఉంటాను, అందులో సందేహం లేదు. అది మనం చేసే బిజినెస్ లో ఒకటే సార్, ఆ, ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద తీసుకుంటాం మనం. పీవీసీ మెటా అన్నది ప్రతి ఇన్వెస్ట్మెంట్ మన బిజినెస్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటే కన్సిడర్ చేసుకోవాలి. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాదు, షార్ట్ టర్మ్ లో ప్రాఫిట్ చూసేటువంటి క్రిప్టో కరెన్సీ కాదు. ఇది ఒక లాంగ్ టర్మ్ తోటి ఆ, ఆ, ఒక విజన్ తోటి మనం ముందుకెళ్ళినప్పుడు, హోప్ తోటి వెళ్ళినప్పుడు వెళ్తున్నాం మనం. ఇప్పుడు యాక్చువల్గా జర్నీ చేస్తున్నాం. ఆ హోప్ అనేది ఎప్పుడు కానీ అది ఏం ఒమ్ము కాదు, ఖచ్చితంగా మనం హోప్స్ అయితే చేరుకుంటాం. ఆ, ఇదైతే మనం మన పీవీసీ మెటా బిజినెస్ లో ఏదైతే మనం రెఫరల్స్ ఇస్తున్నామో, రెఫరల్స్ అంటే నాకు తెలిసి బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ అంటారు. నేను చెప్పేది ఏంటంటే మన బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటాం, అంటే టీం ద్వారా. మనమే కాకుండా మన బిజినెస్ ని శాఖోపశాఖలుగా, అంటే ఒక 20 మందిగా, 30 మందిగా, 150 మందిగా, 100 మందిగా, ఎవరో ఎంత టీం ఉంటే అన్ని యొక్క బిజినెస్ ఎస్టాబ్లిష్ అంటాం. అంటే ఇక్కడ ఒక విషయం గుర్తు చేసుకోవాలి, వారెన్ బఫెట్ కూడా అదే చెప్పాడు, ఒకే బిజినెస్ పైన డిపెండ్ అవడం కన్నా, ఒకే సోర్స్ కింద డిపెండ్ అవడం కన్నా అనేక రకాల సోర్స్ ఉండడం వల్ల చాలా బెనిఫిట్ అని. కానీ ఇందులో పీవీసీ మెటాలో కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇది ఒకే బిజినెస్ లో అనేక రకాలుగా ఇన్కమ్ సోర్స్ ని మనం క్రియేట్ చేసుకున్నటువంటి వెసులుబాటు ఉంది పీవీసీ మెటా.ioలో. మన 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 టీం డెవలప్ చేసుకున్నప్పుడు మనకు టీం ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క స్పీడ్ కానీ అవన్నీ కూడా మనకి ఒక ఇన్కమ్ సోర్స్. ఒక లెగ్ స్టార్ట్ అయిందంటే, ఒక డౌన్ లైన్ స్టార్ట్ అయిందంటే అది ఒక ఇన్కమ్ సోర్స్ అనమాట. ఇప్పుడు 100 డౌన్ టీం ఉందంటే 100 ఇన్కమ్ సోర్స్ లో మనకు ఉన్నట్లే. ఇది చాలా పెద్ద రిజల్ట్స్ వస్తాయి ఫ్యూచర్ లో. టీం ఉన్న వాళ్ళు లక్కీస్ట్ పర్సన్స్, చాలా అదృష్టవంతులు వాళ్ళు. ఎప్పుడు ఏ మార్పు జరుగుతుందో తెలియదు సార్. టీంలో ఏ రకంగా మార్పులు జరుగుతాయో, ఏ రకంగా వాళ్ళ మైండ్ సెట్ మారుతుందో చెప్పలేము. అది చాలా రకాలుగా ఇన్కమ్ తీసుకుని వచ్చేటువంటి ఒక సోర్స్ గా మారుతుంది టీం అన్నది. ఇప్పుడు పీవీసీ మెటా.ioలో కేవలం ఇన్కమ్ సోర్స్ అన్నది ఇండివిజువల్ గా ఇచ్చారు. టీం ద్వారా రెఫరల్స్ ద్వారా తీసుకునే విధంగా ఏ రకంగా ఎలాగైనా నువ్వు చేసుకోవచ్చు, నేను నీకు ఆపర్చునిటీ ఇస్తాను అన్నది పీవీసీ మెటా యొక్క ముఖ్య ఉద్దేశం. దాన్ని చాలా మంది యూజ్ చేసుకుంటున్నాం, నేను కూడా అందులో ఓన్ గా యూజ్ చేసుకుంటున్నాను. చాలా మంది టీంతో చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ బిజినెస్ లో మనం మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది జర్నీ. పీవీసీ మెటాలో వచ్చేటువంటి ఉన్నటువంటి ఈ యొక్క జర్నీ ఏదైతే కాల పరిమితి ఉందో, ఆ కాల పరిమితిని ఇప్పుడు మనం ఒక 1000 సీడ్ ఫండింగ్ చేశామంటే 1000 days. ఆ కాల పరిమితి పెరిగే కొద్దీ పీవీసీ మెటాలో నీ యొక్క జర్నీ పెరుగుతూ ఉంటుంది. ఒక 100 సార్లు 1000తో నువ్వు సీడ్ ఫండింగ్ చేసావంటే 1000 రోజులు ఆ డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి, పీవీసీ మెటా ఎటర్నల్. ఇది ఈ రోజుతో క్లోజ్ అయ్యేటువంటి సిస్టమ్ కాదు. చాలా సంవత్సరాల పాటు, కొన్ని జనరేషన్స్ కూడా యూజ్ చేసుకునే విధంగా ఉంది. ఒక ముఖ్య పాయింట్ చెప్దామని నేను రేస్ చేశాను, మాట్లాడాను, అది సమయం గుర్తు రావట్లేదు. ఎనీవే,
మనం అందరం కూడా ఒక దారిని అయితే ఎంచుకున్నాం. ఆ దారిలో ఎన్నో అబ్స్టకల్స్ వచ్చినా కానీ నిలబడి ఈ రోజు వరకు విశ్వాసంతో మనం వెళ్తున్నాం. నమ్మకమే సార్ మన బిజినెస్ కి డబ్బు ఒక పెట్టుబడి అయితే, రెండవది నమ్మకం అనేది ఒక పెట్టుబడి సార్. నేను స్ట్రైట్ గా చెప్తే, నమ్మకం లేకపోతే మన లైఫే లేదు సార్. కనీసం భార్యాభర్తల బంధం ఉన్నారన్నా కూడా నమ్మకం పైనే ఉంటది. ఏ బంధావ్యాలు తీసుకున్నా కానీ, ఏది తీసుకున్నా కూడా ఒక నమ్మకం పైన ఉంటుంది. లైఫ్, ఈ వరల్డ్, ఈ ప్రపంచం అనేది నమ్మకం పైన నడుస్తుంది. నేను చెప్పడం ఏంటంటే, మనం చేసే ఏ పనిలోనైనా ఒక నమ్మకంతో చేయాలి, ఒక నమ్మకంతో పెట్టుకొని విశ్వాసంతో చేయాలి, కొనసాగాలనేది. నాకు మెయిన్ పాయింట్ గుర్తు రావట్లేదు సార్. తీసుకుంటే బాగున్నా, గుర్తు రావట్లేదు. చెప్పండి సార్, మాట్లాడండి. నేను గుర్తొస్తే మళ్ళీ మైక్ తీసుకుంటాను. ఓకే సార్, ఓకే సార్, ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. మీరు చెప్పింది ప్రతిది కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ సార్. ఎందుకంటే మనకు పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ అనేది కాదు, నమ్మకం కూడా ఉండాలి, ఓపిక కూడా ఉండాలి, పేషెన్సీ కూడా ఉండాలి, కంపల్సరీ. సార్ గుడ్ మార్నింగ్ సార్, రాజేష్ సార్, గుడ్ మార్నింగ్. మీరు లేకపోవడం మొత్తం అందరూ సైలెంట్గా ఉన్నారు సార్. వెల్కమ్. ఫ్రీ అయితే కనుక చూడండి సార్. ఓకే సార్, వస్తారు సార్. ఓకే సార్, మన వీడియో శేఖర్ సార్ చూసారు, అది వీడియో ఒకటి పెట్టాను కదా, మన పంపు వాటర్ ఇద్దరు వ్యక్తులు. అవును సార్, అవును సార్, అవును సార్, సూపర్ సార్. పీవీసీ మేట ఇన్కమ్, అలా పీవీసీ మేట ఇన్కమ్ అదే సార్, సేమ్ వచ్చేది అలాంటి ఇన్కమ్. అవునవును సార్, లాంగ్ టర్మ్ వస్తానే ఉంటది. అది మనం అది పేషెన్సీతో అలా వస్తా ఉంటది. ఇన్కమ్ అనేది ఆగదు. పీవీసీ మేటలో ఏంటంటే ఒక్కసారి ఫిక్స్డ్ ఎంతనే 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాలు చూపించేసి అది ఒకసారి ఇచ్చేసే అమౌంట్ లాంగ్ టర్మ్, మన లైఫ్ టర్మ్ అంతా వచ్చేది. అయితే మన జనరేషన్ తర్వాత జనరేషన్ కూడా తీసుకునే ఇన్కమ్ అవుతుంది. అది అది దానికి సంబంధించి అంతా పెట్టాను సార్. అది మనం అవును సార్, అవును సార్, నిజంగా దాంట్లో చాలా అర్థం. సిస్టమ్ ఆలోచన కూడా అంతే సార్. ఒక్కసారి ఇచ్చేసి ఆ పీవీసీ మేట ఏదో నిరూపించేసుకుని అప్పుడు అయిపోవాలనే సిస్టమ్ అయితే కాదండి. గమ్ముని కూడా అర్థం కాదండి ఇది. అందుకని మన అందరం ఏంటంటే వెళ్ళిపోయేది అంతే. మన వాళ్ళందరూ ఎలా ఉంటుందంటే ఫాస్ట్గా ఇన్కమ్ వచ్చేది, మనం సంపాదించేది అని. ఇప్పుడు అలా సిస్టాలు చాలా చూసామండి. నేనే బోరం చూసాను అలా. అందరూ సీనియర్లు అందరూ చాలా మంది చూసారు అలాంటి డబ్బులు పోగొట్టుకునేవన్నీ అలాంటివి ఉంటాయి. ఇది ఏంటంటే చక్కగా వస్తుంది, టైం టు టైం చక్కగా. అది లేట్ గా వచ్చినా లాంగ్ వస్తూ ఉంటది ఇన్కమ్. చూడండి, ఫాస్ట్ గా కొట్టేసింది. దగ్గరికి వచ్చేటప్పటికి వాటర్ దగ్గరికి వచ్చేటప్పటికి వెళ్ళిపోయింది, వదిలేసింది. కాకపోతే అక్కడ నీళ్ళు ఎక్కువ ఉన్నాయి అక్కడ ఆ ప్లేస్ లో. ఇంకో పాయింట్ ఉంది సార్, ఇంకో పాయింట్ ఉంది, ఇంకో పాయింట్ కూడా ఉంది. మీరు పెట్టిన వీడియోలో ఇంకో పాయింట్ కూడా ఉంది. ఏంటంటే ఆల్రెడీ ఆ పర్సన్ చూసి ఈ పర్సన్ ఏం చేస్తాడు, అప్పటిదాకా దగ్గరికి వచ్చేది కూడా వదిలేసి మళ్ళీ అక్కడ అది స్పీడ్గా వస్తుంది కానీ అక్కడికి వెళ్తాడు. అదేమవుతుంది అంటే ఇది అక్కడ దాకా వచ్చిందేమో వెనక్కి వెళ్ళిపోయింది, మళ్ళీ అదేమో మొత్తం కంప్లీట్ గా అది ఒక పర్సన్ పక్కకి వెళ్ళి అతనికి అందుకోవడం మొదలెట్టింది. అదే అందుకోవడం మొదలెడితే ఇంకా వస్తానే ఉంటది నిరంతరం. ఎంత కొట్టుకున్నా తోడుకున్నా కింద వాటర్ బోలంత సోర్సెస్ ఉంది. అక్కడ ఏమీ లేదు, జస్ట్ వచ్చింది పట్టుకుని వెళ్ళిపోయింది. తర్వాత కొట్టినా రాదు ఇంకా అక్కడ రాదు. అదే మరి చాలా క్లారిటీగా ఉంది అది. నిజంగా సార్, నిజంగా అలాంటి ఏమైనా సరే మీరు బాగా సూటబుల్ అయ్యేలాగా బాగా పెడతారు. నిజంగా అది మాత్రం హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. ఇది ఇంత ముందు ఒక 1 month బ్యాక్ పెట్టారు కదా సార్ గ్రూప్ లో. అయితే పెట్టారు సార్, పెట్టారు. అంత ముందు కూడా ఒకసారి పెట్టారు. కూడా పెట్టాను సార్. దానికి రిప్లై కూడా ఇచ్చాను. 4 ఏళ్ళు ఉన్నాయి సార్. గుప్పుడు పిలిస్తే మీకు 2 ఏళ్ళు టచ్ అవుతాయి. దాని గురించి కూడా నేను నాకు అర్థమైన సింక్ లో నేను పెట్టాను. అది ఇప్పుడు మనం గుప్పుడు పీల్చినప్పుడు మన బటకనేలు 2 ఏళ్ళకి టచ్ అవుతుంది. మీరు ఎవరైనా ఇలా ట్రై చేయండి.
మిగతా 2 ఏళ్ళు చిటికిన ఏలుని ఇంకో ఏలు టచ్ అవ్వదు అలాగా. దాన్ని కూడా నేను అది గ్రాఫ్ చేసి పెట్టాను. అంటే సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ అనేది బటకనేలు లేకపోతే ఎలా ఉంటుందో అనేది నేను అలా పీవీసీ మెటల్ తీసుకెళ్ళి దీని మీద పెట్టి అలాగే నేను అలా సింక్ అయ్యేలాగా పెట్టాను. మరి అది ఎంతమంది అర్థమైందో తెలియదు. పెట్టాను సార్, అది కూడా పిక్ పెట్టాను నేను అది. సార్ మీరు పెట్టిన ప్రతి పాయింట్ ఏదైనా అర్థం చేసుకోవాలంటే 1కి 10 సార్లు చూస్తేనే అర్థం అవుతుంది సార్. ఎందుకంటే అది చాలా డెప్త్ గా ఆలోచించి పెడతారు కాబట్టి ఏదో నార్మల్ గా అలా చూసి మళ్ళీ అర్థం అవ్వాలంటే అర్థం కాదు. కంపల్సరీ మీరు పెట్టింది ఏదైనా సరే డెప్త్ గా ఆలోచించాలి. సార్ పెట్టారంటే ఏదో ఉంది అన్నట్టుగా చూస్తేనే అప్పుడు కంప్లీట్ వర్షన్ లో అర్థం అవుతుంది అనమాట. మీరు బాగా ట్రై చేయండి సార్. ఇలాగా మనం పిడికిలు పిలిచి బటకనేది పెట్టాం అనుకోండి, 3 ఏళ్ళు మన ఇది రింగ్ ఫింగర్ పక్కన దానికి టచ్ అవుతాయి. అవును సార్, అవును. మిగతా 2 ఏళ్ళకి టచ్ అవుతుంది ఇల్లు అది. నేను వాటికి వేరే వాటికి ఏంటంటే దాంట్లో ఒకటేమో అది మన ఏంటది ట్రేడింగ్ పోల్చాను అనమాట. ఒకటి చిటికి ట్రేడింగ్ తో పోల్చాను ఒకటి. అంటే దాని తక్కువ ఇన్కమ్. ఈ 2 ఏదైతే బటకనీళ్ళు వెళ్ళి ఆనిందో సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ మెయిన్ అని అర్థమయ్యేలా పెట్టాను. మెయిన్ పాయింట్ అని చెప్పేసి అలా ఇస్తారు. రాజేష్ సార్ ఉన్నారా? వచ్చారు సార్ ఉన్నారు, కానీ ఏంటంటే ఇంకా నాకు తెలిసి ఇప్పుడు కొద్దిగా బిజీగా ఉండింటారు. ఎందుకంటే కోవిడ్ లో రేపటి నుంచి 4 days ఆఫ్ సార్, మొత్తం హాలిడేస్ అనమాట. దాని గురించి సార్కి ఏమన్నా వర్క్ ఎక్కువగా ఉందేమో అనుకుంటున్నా. దాని మూలనే వస్తారు సార్. వస్తారు. కోట సార్, సార్ వెల్కమ్ సార్. ఒకవేళ సిస్టమ్ తీసుకొని వస్తే అప్డేట్లు ఏ రకంగా తీసుకురావచ్చు ఏమన్నా ఒక్కసారి అనుకుంటే ఎట్లా ఉంటుంది చూద్దాం. ఎక్కడెక్కడ తీసుకురావచ్చు అప్డేట్ అనేది మీకు ఐడియా ఉంటే చెప్పండి సార్. సీడ్ ఫండింగ్ లో ఖచ్చితంగా వస్తుందని నేను అనుకుంటున్నా. అంటే లిమిటేషన్ లో ఏదైనా చేంజెస్ రావచ్చు, మళ్ళీ లిమిటేషన్ లో ఏమన్నా చేంజింగ్ రావచ్చు. ఓకే. నెక్స్ట్ విత్డ్రాల్ విషయంలో కూడా స్మూత్నెస్ రావచ్చు. ఈ విత్డ్రావల్ లో కన్ఫర్మ్ అది చాలా స్మూత్ చేసేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఈ ట్రస్ట్ వ్యాలెట్ యొక్క ఇష్యూ కూడా క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సార్ అది కొత్త వ్యాలెట్స్ క్రియేట్ అవ్వడానికి ఇష్యూ అవుతుంది కాబట్టి అదంతా క్లియర్ అవుతాయి. ఇంకా టోకెన్ ఫార్మింగ్ లో ఏముంది సార్? ఏం చేయడానికి ఏముంది సిస్టమ్ అప్డేట్ తీసుకురావడానికి? ఏమో సార్, ఏమన్నా మరి ఎర్లీ బర్డ్ గురించి మళ్ళీ ఏమన్నా కొత్త అప్డేట్ ఏమైనా తీసుకురావచ్చామో చెప్పలేదు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఒకటి ఉంది సార్. ఇప్పుడు సిస్టమ్ మీరు ఫస్ట్ నుంచి మనం ఫాలో అవుతే చూడండి, గమనిస్తే ఒక ఆప్షన్ తీసుకొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ క్రైటీరియా. ఇక్కడ మీరు బాగా చూడండి, ఏదైనా ఆప్షన్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు సిస్టమ్ టీమ్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు అది సక్సెస్ అయితేనే 100% సక్సెస్ అయితేనే అది ఉంచుతా ఉంది. సక్సెస్ కాకపోతే కొద్ది పర్సెంట్ సక్సెస్ అయినప్పుడు అది యూస్ఫుల్ కానప్పుడు కమ్యూనిటీకి పూర్తి స్థాయిలో దాన్ని సమర్థవంతంగా అది సక్సెస్ కానప్పుడు తీసేస్తుంది. ఇప్పుడు క్రైటీరియా చాలా మంది తక్కువ మంది చేసుకున్నారు, అంటే ఎక్కువ మంది యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారని దాన్ని తీసి దానికన్నా ఇంప్రూవ్ అయ్యేది ఇస్తున్నారు. సో ఇప్పుడు ఏదైనా ఆప్షన్ తీసుకొచ్చిందంటే అందులో ఎక్కువ పర్సెంటేజ్ రిజల్ట్స్ వస్తేనే దాన్ని సస్టైన్ చేసుకొని కంటిన్యూ చేసేటువంటి అవకాశం క్లియర్ గా కనిపిస్తుంది సార్. ఇప్పుడు ఎర్లీ బర్డ్ ఆఫర్ ఉంది, ఎర్లీ బర్డ్ ఆఫర్ తీసుకొచ్చింది. ఎర్లీ బర్డ్ రివార్డ్ ఆఫర్ లో ఎక్కువ పర్సెంటేజ్ సిస్టమ్ తెలుసు, అది ఎక్కడ ఎవరు ఏ వ్యాలెట్ లో ఎంత ఎర్లీ బర్డ్ జరిగింది అన్ని వ్యాలెట్లు అది చెక్ చేస్తుంది. ఇది దీని రేషియో సక్సెస్ఫుల్ గా ఉంది అనుకున్నప్పుడు దీన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది. లేదు ఇది సక్సెస్ కాలేదంటప్పుడు దాన్ని తీసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అది అనిపిస్తుంది. ఎక్కడ అప్డేట్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి సార్? అదే సార్, మనకి ఇంకోటి ఏంటంటే సార్, మరి రాజ్ సారు కొద్దిగా ఏమన్నా చెప్పిన దాని ప్రకారం అయితే కనుక మనకి ఏమంటారు సార్, ఆన్లైన్ అంటే ఏదైనా మనకి ఇష్యూ ఉన్నా ఏదైనా ఉన్నా కానీ అది కూడా మనకి ఆన్లైన్ సర్వీస్ కూడా ఉండేలాగా ఏమన్నా ప్రొవైడ్ చేయిస్తారు. మరి మేబీ మెటావర్స్ అది మర్చిపోయాం. మళ్ళీ మెటావర్స్ గురించి ఏదైనా అప్డేట్ వచ్చేటువంటి అవకాశం ఉంది? మెటావర్స్ ఇంకా అది కంప్లీట్ గా అయితే తెలియదు ఇంకా.
మేబీ అంటే మన ఒక ఆప్షన్ అది మనకు అది ఏమవుతుందో తెలియట్లే కదా, సస్పెన్స్ లో ఉంది కదా రివార్డ్ అది కూడా ఒక దాని క్లారిటీ అనేది రావచ్చు సార్. ఎందుకంటే మీరు చెప్పినట్టు కరెక్టే సార్. అది దాని గురించి కూడా చాలా మంది ఇష్యూగా అదే చాలా ప్రాబ్లం గా ఉన్నారు కాబట్టి దాని గురించి కూడా ఒక క్లారిటీ అనేది తీసుకురావచ్చు. ఎలా అంటే మనకి యూటిలైజ్ చేసేలాగా ఇస్తారా, మరి లేకపోతే మరి మెటావర్స్ సంబంధించిన ఏమన్నా ఒక వ్యాలెట్ అనేది ఏమైనా తయారు చేస్తారా అన్న చూడాలి సార్. సో లీడర్స్ ఇవన్నీ కూడా చేంజెస్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఫ్యూచర్ లో, అంటే నెక్స్ట్ కమింగ్ మంత్ లో జనవరిలో ఏ అప్డేట్ ని ఎలా మెటావర్స్ అయితే తీసుకొని అది వస్తారు. ఫుల్ గ్రౌండ్ వర్క్ అయితే ఫుల్ గ్రౌండ్ వర్క్ జరుగుతుంది కానీ అది అవును ఇప్పుడెప్పుడే సార్, బయటికి అవును రాదు సార్. సార్. అది మెటావర్స్ అది ఉమ్, అది గ్రౌండ్ వర్క్ మెటావర్స్ అనేది జరుగుతుంది. అది గవర్నమెంట్ తో కూడా లింక్ అప్ ఉంటుంది సార్. గవర్నమెంట్ స్టాండ్స్ తో ఉంటుంది. కొన్ని ఇట్లా వాటికి కూడా రిలేట్ అవుతుంది మెటావర్స్ అనేది ఫ్యూచర్ లో. గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు. అది టైం బయటికి పబ్లిక్ గా రావాలంటే అది ప్రజెంట్ పబ్లిష్ చేయరు సార్. అది ప్రజెంట్ కొన్ని అదే రూల్స్ సార్, అండ్ అదే రెగ్యులేషన్స్ సార్. అంటే సార్ అనేది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ వస్తుంది అని కాదు, అంటే అదొకటి కూడా ఉంది కదా సార్ అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట చంద్రశేఖర్ సార్. అంటే చిన్న ఎగ్జాంపుల్ మా డిపార్ట్మెంట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ లోకి ఎలా అవుతుంది అంటే సార్, అది అవును సార్. స్పెట్స్ పెట్టుకుంటే మీకు బైక్ ఆడు ఇందులో మొత్తం అంతా ఇందులో ఉంటుంది టోటల్. ఒక ఎవరైనా మీరు వెళ్తా ఉంటే బైక్ మీద మీరు ఏంటి మీ క్రైమ్ మొత్తం బైక్ నెంబర్ అంతా ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది అందులో. నేను ఓకే, ట్రాఫిక్ లో ఉన్నాను అనుకోండి, డేటా నేను మొత్తం. నేను ట్రాఫిక్ లో ఉంటే మిమ్మల్ని జస్ట్ అలా స్కాన్ చేస్తే మీరు మొత్తం నాకు మీ హిస్టరీ అసలు ఏంటి ఏంటో మొత్తం తెలిసిపోద్ది. ఏ ట్రాక్ అవును సార్. ఎక్కడ ట్రాక్ కూడా అవన్నీ అంత అంత అలా వస్తుంది సార్. అది అంతా ప్రతి బైక్ కూడా ఫ్యూచర్ లో ఇది మన ఇది జీపీ ఏమంటారు దాన్ని, జిపిఎస్ జిపిఎస్ దాని ద్వారా లింక్ చాలా ఇంకా అడ్వాన్స్ గా ఉంటుంది సార్. అంతా అవును ట్రాఫిక్ సార్, చేసే అవును. వాళ్ళకి లేకపోతే ఏదన్నా ఇంకా వేరే వేరే వాటికి కూడా రిలేట్ అవుతుంది అనమాట మెటావర్స్. ఇంకా మీకు ఎడ్యుకేషన్ అవన్నీ మనం చూస్తున్నాం కదా సార్. ఎడ్యుకేషన్ పరంగా లేకపోతే మెడికల్ హాస్పిటల్లో ఎడ్యుకేషన్ పిల్లలకి, ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉండే ఎడ్యుకేషన్ స్కూల్ కూడా వెళ్ళకుండా ఇంకా రకరకాలుగా అవన్నీ చాలా ఉంటాయి సార్. అవి స్కూల్లో ఎక్స్పెరిమెంట్స్ అని మీరు చాలా వాటికి చెప్తున్నారు, ఇంకా మీరు పబ్లిక్ దగ్గర చెప్తుంటారు రావాలంటే మాకు. అదే సార్ మీరు చెప్తుంటారు నాకు నిజంగా తెలిసి చాలా ఇప్పుడు కొంతమంది లీడర్స్ లో నిరుత్సాహం కనిపిస్తుంది, మెల్లమెల్లగా నిరుత్సాహం కనిపిస్తుందని నాకు అనిపిస్తుంది. నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. అవును సార్, అవును ఎవరు సార్. అధైర్యపడొద్దండి సార్, ఎవరు అధైర్యపడొద్దండి. జరిగేటువంటి పర్యవసనాలని లైట్ తీసుకోండి. ఇవి చాలా 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 చిన్న సమస్యలు సిస్టమ్ కి. ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిక్ ఇస్తాను చూడండి. $5 సిస్టమ్ చేసింది అనుకోండి, $5 చేసింది అనుకో, ఒక పీవీసీ మెట విత్ డ్రావల్స్ ఇచ్చింది అనుకోండి, మనకున్న సరదా మొత్తం తీరిపోతుంది. చేయగలదు సిస్టమ్. ఆ $5 చేసేటువంటి కేపబిలిటీ ఉంది. ఒకవేళ అది $5 అంటే పెరిగింది అనుకోండి, ఇప్పుడు 100 పీవీసీ మీటర్ రిలీజ్ అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు విత్ డ్రాల్ పెడితే వాళ్ళకు కనీసం ఒక 5 రోజులు, ఒక వారం రోజులు విత్ డ్రాల్స్ ఇచ్చి కంటిన్యూ చేసిందంటే కూడా మనకున్న అవసరాలు టోటల్ ఫైనాన్షియల్ అప్పటికున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి. ఎవరు ఆధారపడాల్సిన పనే లేదు పీవీసీ మీటర్ ప్రాజెక్ట్ లో. నేను చెప్పాను కదా సార్, ఇది ఫ్యూచర్ ప్లాన్, భవిష్యత్తు గురించి మనం చేసుకున్నటువంటి వీటి విషయంలో కూడా సార్. ఇప్పుడు రేపు పొద్దున్న ఈ చైన్ ని బ్లాక్ చైన్ ని గవర్నమెంట్ సెక్టర్స్ ప్రైవేట్ సెక్టర్స్ కూడా అందులో పెట్టుబడులు పెట్టుకోవడానికి ఇది ఉంటారు సార్. డాలర్స్ పెట్టి అందులో అది అంతే కదా. ఇప్పుడు నేను ఒక చైన్ తయారు చేశాను, మీరందరూ ఏం చేస్తారంటే నేను యూటిలిటీ నా దగ్గర ఇంత పబ్లిక్ ఉంది, నేను ఎలా చేయగలను, ఆ దగ్గర సాఫ్ట్వేర్ ని బట్టి ఈ పబ్లిక్ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్ కానీ ఆ చైన్ లో పెట్టుబడులు పెట్టారనుకోండి, ఇది వీళ్ళకి యూటిలిటీ అవుతుంది కదా. ఇప్పుడు పోలీస్ సెక్టర్ ఉంది, ఆ పోలీస్ ఎంత బడ్జెట్ ఇన్ని డాలర్, దీంట్లో ఇది డాలర్స్ కాబట్టి డాలర్స్ పెడతారు. అప్పుడు ఏమవుతుందంటే రేట్ ఆటోమేటిక్గా మీకు ఇంక్రీజ్ అయిపోతుంది. అది మనం ఎవరం కూడా గ్యాస్ చేయం ఆ రేట్ని. యూటిలిటీ కానీ పెరిగిందంటే, ఇది వాడుకలోకి వచ్చి వెళ్ళిందంటే చాలా దారుణంగా ఉంటుంది రేట్ ఇది. అలాగే ఎయిర్పోర్ట్ లో కానీ ప్రతిది కూడా ఇంక ఇది మెటావర్స్ అంటే అదే కదా, స్పెట్స్ ఎక్కడైతే యూటిలైట్ అయిందో దాన్ని ఏంటంటారు మన మిషన్. మీరు కొన్నారేదో ₹1,00,000 ఏదో కొన్నారన్నారు కదా, కొందాం అనుకున్నారు ఏదో అన్నారు మీరు.
అదే సార్ ఇది విజన్ ప్రో. అవును విజన్, అదే దాని పేరు ఏదో ఉందండి. అది మీరే అన్నారు రేటు కొనలేకపోయాను ఇది అన్నారు కదా. అది చాలా వాటికి రేపు పొద్దున్న ఫ్యూచర్ లో ఇంకా 3 పబ్లిక్ lakhs సంథింగ్ ఉంది సార్ అది. అవునండి, అవును అవును. ప్రతి దాంట్లో వచ్చేస్తుందండి అది రేపు పొద్దున్న. అవును సార్, అవును సార్. మోడీ గారు కూడా ఎక్కడో ఎక్స్పెరిమెంట్ చేశారు కదా అది మొన్న, అవును సార్ ప్రధానమంత్రి మోడీ చేశారు గారు. అది. ప్రతి టెక్నాలజీకి సంబంధించిన ప్రతి దాంట్లో వచ్చేస్తుంది అండి అది. అన్ని తెలిసిపోద్ది ఆ స్పాట్స్ ద్వారా మీకు అంతా కంటికి కట్టినట్టు ఉంటది అన్నమాట అంతా. దానికి ఇప్పుడు మా ట్రాఫిక్ లోనే పోలంత ఎట్లయిట్ అవుతుంది. బండి నెంబర్ స్కాన్ చేయగానే దాని హిస్టరీ రావడం అంటే మరి వెంటనే అయిపోద్ది కదా, నిమిషాల్లో సెకండ్స్ లో ట్రేస్ అయిపోద్ది. సార్ చంద్రశేఖర్ సార్, పబ్లిక్ నుంచి పర్మిషన్ తీసుకుని అదే మరి ఎక్స్చేంజ్ గురించి కూడా ఏమన్నా అప్డేట్ రావచ్చా అని ఒక సార్ అడిగారు. మరి ఎక్స్చేంజ్ మన సిస్టమ్ ఓన్ ఎక్స్చేంజ్ తీసుకొని వస్తుంది సార్. ఎంతకాలం రెంటెడ్ పైన నడిస్తే కాయిన్ గా మారాలి కదా, ఖచ్చితంగా మనకు ఎక్స్చేంజ్ కావాలి, బ్లాక్ చైన్ కావాలి. అవును సార్, అవును సార్. అదే ఎక్స్చేంజ్ అది అయ్యే తీరుతుంది సార్, ఖచ్చితంగా తీసుకొని వస్తుంది సార్. 100% చేయాల్సిందే. అవును సార్, అవును. ఎక్స్చేంజ్ అంటే మామూలు విషయం కాదు సార్. ఎక్స్చేంజ్ ఇప్పుడు ప్రజెంట్ బైనాన్స్ యొక్క ఇయర్లీ ప్రాఫిట్ ఎంత అనుకుంటున్నారు? అవును సార్, 1600 కోట్లు. సార్ నమస్తే సార్. ఎక్స్చేంజ్ లో వచ్చే ప్రాఫిట్. సార్ నమస్తే సార్, చంద్రశేఖర్ గారు. సార్ చెప్పండి సార్. సార్ ఇది మెటావర్స్ మనకి పెర్లవైన్ లో రూట్ మ్యాప్ ఉండేది కదా, అదే విధంగా మనకి మెటావర్స్ కానీ ఈ నోటిఫికేషన్ అనేది కానీ మనకి రూట్ మ్యాప్ అనేది ఇవ్వలేదు కదా సార్. ఇంకా మనకు ఇప్పుడు ప్రెసెంట్ లో ఉంది కదా సార్ మెటావర్స్ కోసం. నేను ఇప్పుడు రివార్డ్ అంతా కూడా సపరేట్ చేసి సెక్షన్ చేసి పెట్టేసింది కదా. నేను యూస్ చేస్తున్న మెటావర్స్ రూట్ మ్యాప్ లో మెన్షన్ అయిందా? రోడ్ మ్యాప్ ఇచ్చినప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పీవీసీ మెట్లో ఉన్న పరిస్థితులు వేరే కదా సార్. అవును సార్. ఇప్పుడు మెటావర్స్ కూడా ఏదన్నా మనకి రూట్ మ్యాప్ లాంటిది ఏమన్నా ఇచ్చారా లేదా అని నేను రాబోయే రోజుల్లో వచ్చే అవకాశం ఉందంటారు, అంతేనా? అంతే సార్. ఓకే సార్. రోడ్ మ్యాప్ లాంటి ఇచ్చింది పర్టికులర్ గా ఏమైతే ఇవ్వలేదు. మెటావర్స్ వెళ్తున్నాను, సో నేను వ్యాలెట్ లో ఉన్నటువంటి రివార్డ్స్ నేను మెటావర్స్ లో తీసుకొస్తానని దాన్ని సపరేట్ కూడా సెక్షన్ చేసి పెట్టింది. దాని తర్వాత ఏం చేస్తుంది, ఎలా యూస్ కేసు తీసుకొచ్చేది మెటావర్స్ లోకి అనేది చూడాలి సార్. అదే రూట్ మ్యాప్ అనేది మనకి ఇస్తే కొంచెం అవగాహన అవుద్ది కొద్దిగా జనాలకి. జనవరిలో అప్డేట్ వచ్చేస్తుంది, ఫిబ్రవరిలో అప్డేట్ వచ్చేస్తుంది మెటావర్స్ పని ఏం చేయబోతున్నాను. అదే కదా మొన్న లీడర్స్ మీటింగ్ లో జరిగింది. ఏం చేస్తున్నారు, ఒక స్క్రోలింగ్ అన్నా ఇవ్వండి, మీరు పలానా రోజుల్లో నేను పలానా చేయబోతున్నాను కొన్ని ఇంటిమేషన్ అన్న ఇవ్వండి నేను సిస్టమ్ అడిగారు మన లీడర్స్ అందరూ కూడా. సార్ అదే అప్డేట్ అనేది మనకి ఏమన్నా తెలుస్తా ఉంటే కాస్త అప్డేట్ అవుతారు, ఇంట్రెస్ట్ గా ఉండేవాళ్ళు. అదే సార్ నమస్తే సార్, చంద్రశేఖర్ సార్. ఏంటి సార్? సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఏం లేదు సార్, లాస్ట్ ఇయర్ కూడా మనము BUSD తో రన్ అయింది టైప్ అయి మన పీవీసీ మెటా. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ డిసెంబర్కి వచ్చేసరికి కూడా నాకు ఎందుకో అంటే అప్డేట్ అవుతుంది. ఇప్పుడు ఎవరో సార్ చెప్పారు, అసలు ఈ అప్డేట్ ఎందుకు అవుతుంది, అసలు దేంతోనన్నా టైప్ అవుతుందా? ఎందుకంటే ఈరోజు నేను ఒక విషయం విన్నాను సార్, అది ఎంతవరకు నిజమో కాదో నాకు తెలియదు. ఒక యూట్యూబర్ USD గురించి ఇచ్చాడు, మీరు విన్నారా లేదో ఈరోజు? లేదు మీరు ఏం విన్నారో చెప్పండి, దాని గురించి మనం చెప్తా. మన USD అనేది మన అరబ్ కంట్రీ వాళ్ళు గవర్నమెంట్ బ్యాన్ 31st నుంచి ఆపుతుందని చెప్పేసి వచ్చింది. ఎందుకంటే నాకు కూడా ఎందుకు బలంగా నమ్మాల్సి వచ్చిందంటే, అంటే నేను నమ్ముతున్నాను నిజమేమో అని. ఎందుకంటే మనకు అప్డేషన్ అనేది దేనికి జరుగుతున్నది క్లారిటీ లేదు. ఇంకొకటి లాస్ట్ టైం కూడా మన పెరల్వైన్ BUSD తో రన్ అయ్యేది, సడన్ గా USD తో వచ్చేసింది. అది వితౌట్ ఇన్ఫర్మేషన్, మనకి అసలు అది ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఇప్పుడు ఏమన్నా మళ్ళీ వేరే దాంతో టైప్ అవుతుందా అనేది నాకు కొద్దిగా
క్లారిటీ అనేది ఎందుకో కొద్దిగా డౌట్ కొడుతుంది. సుబ్రహ్మణ్యం సార్ మీరు ఒకటి చెప్తాను. ఇక్కడ మీ యొక్క చెప్పండి సార్, చెప్పండి. ఇక్కడ పూర్తిగా నాకు అర్థమైంది. మీకు అర్థం కాదు ఏంటంటే ఇక్కడ ఇంతకుముందు మనకు బిఎస్డితో ఉన్న పీవీసీ మీట మనల్ని మోసం చేయడానికి వాళ్ళు యూఎస్డితో వచ్చారు యాక్చువల్లీ, అవునా? అంటే ఇక్కడ అర్థం చేసుకుంటే అలానే వస్తుంది మీ మాట, మనకి వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇలా చేశారు అని. బట్ మీకు తెలియంది ఏంటంటే బియూఎస్డి బంద్ అయ్యి యూఎస్డిటీ అయింది, ఆ విషయం మీకు తెలుసునా? సో అప్పుడు మనము బియూఎస్డితో ఉన్న వాళ్ళము యూఎస్డిటీ అవ్వడం జరిగింది. సో ఇది మన వాళ్ళు, మన పీవీసీ వాళ్ళు ఆ బియూఎస్డిని బంద్ చేసి మనకు చెప్పబెట్టకుండా ఇలా వచ్చింది కాదు అది సార్. బియూఎస్డి ఇప్పుడు ఉన్నదా మీకు తెలుసా? యూఎస్డి ఎవరైతే ఉన్నారో, యూఎస్డిటీ ఎవరైతే అడ్మిన్ ఉన్నాడో, బియూఎస్డి అడ్మిన్ ఉన్నాడో వాళ్ళే బియూఎస్డిటీ క్లోజ్ చేసి ముందుగా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు యూఎస్డిలోకి వెళ్ళారు. సో మనము బిఎస్డితో కనెక్టివిటీ అయి ఉన్నాం గనక వాళ్ళెంబడే మనం వెళ్లాల్సి వస్తుంది. అర్థమైనా సార్? ఇక ఇంకొక విషయం చెప్తాను. ఒకవేళ మీరు అన్నట్టుగా ఎన్ని దేశాలు యూఎస్డిటీ బ్యాన్ చేసితే ఏమవుతుంది? అలా బ్యాన్ చేయడానికి లేదు. ఒకవేళ మీరు విన్నట్టుగా అవుతే మనకు టెన్షన్ అవసరం లేదు. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ. కంటిన్యూ సార్. అండ్ మీరు ఇదే డౌట్ కి నేను మనకు ఒక సీనియర్ ఉన్నారు సార్, మాకు తెలిసిన ఆయన బెంగళూరులో, శంకర్ అని, మన దీంట్లో కూడా ఉన్నారు. అంటే ప్రజెంట్ అయితే లైవ్ లో లేరు సారు. అడిగాను నేను, సార్ ఆ యూట్యూబర్లు పెట్టిన వీడియోని ఫార్వర్డ్ చేసి సార్ కొద్దిగా ఏమైనా క్లారిటీ ఇవ్వండి సార్. ఎందుకంటే సార్ నేను పిల్లల వైన్లో ఒక 5 లక్షలు పెట్టాను సార్. మీరు 5 లక్షలు పెట్టారు అంటే నా వర్షన్ చెప్తున్నాను. అంటే ఇంకా ఏమైనా మళ్ళీ ఇప్పుడు అప్డేట్ అవుతుందా అనేది అదొక డౌట్ చెప్తాను సార్. సార్ మీరు బిందాస్ గా ఉండండి. మీరు 5 లాక్ పెట్టారు కదా, మీరు భయపడాల్సిన పని లేదు. ఇక్కడ మన లైవ్ లో ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎబో 50 లాక్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎగ్జాంపుల్ మళ్ళీ నేను ఎవరిని బాధ పెట్టనీకి అనట్లే, నాకేందంటే కొద్దిగా నాకు తెలిసిన అవగాహన గురించి మీరు బాధ పెడుతున్నారని కాదు సార్, మీరు బాధపడొద్దని చెప్తున్నాను. మీరు అలాంటివి మనసులో పెట్టుకోవద్దు అని మీ గురించి చెప్తున్నా సార్ నేను. ఓకే, నేను అడగొచ్చు ఎందుకంటే క్లారిఫికేషన్ కోసం అడిగాను సార్. మీరు మీరు అడిగిన తప్పే లేదు, కానీ నేను చెప్పాలి కదా, మీరు అడిగిన తప్పలేదు సార్. మీరు మంచి విషయాన్ని అడిగారు. అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఈ యూరప్ లో కాయిన్ బేస్ ఎక్స్చేంజ్ లో యుఎస్డిటి తీసేస్తున్నారు. అవును, వాళ్ళ కంట్రీలో మాత్రం, యూరోప్ లో అది కూడా ఓన్లీ కాయిన్ బేస్ ఎక్స్చేంజ్ లో మాత్రమే తీసేస్తున్నారు. అవునవును, ఇది సుగ్రాక సార్ అడిగింది కరెక్ట్ సార్. అది కాకపోతే దానికి మనం భయపడాల్సిన పని లేదు. నేను ఎందుకంటే మనకు సంబంధం వరల్డ్ మొత్తం ఉంటది, ఇండియాకి ఉంటది, అన్ని చోట్ల ఉంటది. ఓన్లీ యూరోప్ లో మాత్రం కాయిన్ బేస్ లో మాత్రం, ఆ ఎక్స్చేంజ్ లో మాత్రమే తీస్తున్నారు. అది సార్ నేను ఎందుకు మధ్యలో వచ్చానంటే చెప్పన్నా, మనకు ఇన్ఫర్మేషన్ లేకుండా బిఎస్డి నుంచి యూఎస్డి మార్చారు అన్నారు చూడండి, నేను ఆ మాటకి నేను రియాక్ట్ అయ్యాను అనమాట. ఎందుకంటే సో అది కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే మనము వాళ్ళతో టైఅప్ అయి ఉన్నాం గనక, కేవలతో బి అంటే బిఎన్బి అయినా బిఎస్డి అయినా బైనాన్స్ వాళ్ళది. సో వాళ్ళతో మనం కనెక్టివిటీ, మనము ఏమంటే అసోసియేట్ అయి ఉన్నాం గనక, ఆ బిఎస్డి నుంచి వాళ్ళు యూఎస్డి వచ్చినప్పుడు మనం కూడా అలాగే వెళ్ళిపోయాం. మనం ఏమనుకున్నా అప్పట్లో, అరే బిఎస్డి బంద్ అవుతుంది, మరి మనం ఇప్పుడు బిఎస్డి లో ఉన్నాము, ఎట్లా అని మనం అంటే కొందరు అనుకున్నారు, మనం అనుకోలేము. మనం అంటే మనకు తెలుసు మనకేం కాదన్న విషయం. బట్ కొంతమంది లీడర్ లాంటి వాళ్ళు, అంటే రోజు మీటింగ్ వచ్చే వాళ్ళు, లీడర్ లాంటి వాళ్ళకి ఆ భయం లేదు. బట్ ఆ టైంలో కూడా, ఇప్పుడు కూడా సార్ ఒక వర్డ్స్ యూట్యూబ్ లో చెప్పేవాళ్ళు ఏంటి సార్, ఇలా చెప్పి ఉంటారు. ఇప్పుడు ఆ సార్ అన్నట్టుగా, సుగుణాకర్ సార్ అన్నట్టుగా అతను చెప్పి ఉంటాడు, ఏమైందో తెలియదు, ఇప్పుడు ఇది బంద్ అయిపోతుంది, ఇంకా ఎలా ఉంటుందో తెలియదు. అంటే వాళ్ళ వ్యూస్ పెంచుకోవడానికి వాళ్ళ టాకింగ్ అనేది ఈ విధంగా ఉంటది అనమాట సార్. అంటే సార్ ఇప్పుడు ఆయన చెప్పింది కాదు, ఇది నిజమా కాదా అనేది మన గ్రూప్ లో అడుగుతున్నాను. నిజమే, కొన్ని చోట్ల మీకు అవును నిజమే సార్. ఇప్పుడు అందుకే మన సయ్యద్ సార్ చెప్పినది కూడా కరెక్టే. కొన్ని చోట్ల అది అవుతుంది, అది వాస్తవమే సార్. ఇప్పుడు అట్లానే సార్ మన ఐఎన్ఆర్ ఉంది, ఐఎన్ఆర్ అన్ని చోట్ల ఉన్నారని చెప్పేసి అయ్యో ఐఎన్ఆర్ గురించి మనం భయపడతాం, మన ఇండియన్ రూపీ ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్. అట్లా అంటే కొన్ని అది ఎందుకు ఏంటి అనేది ఇప్పుడు మనం కొన్నిట్లలో వింటాం సార్. అట్లంటే క్రిప్టోనే, అసలు క్రిప్టో అంటేనే మనం భయపడే వాళ్ళము, అలాంటి ఇప్పుడు బిందాస్గా చేసుకుంటున్నాం. సో అలా వస్తుంటే పర్వాలేదు, కాబట్టి మీరు ఒక వర్డ్స్ వాడరు అని చెప్పి నేను వచ్చాను అనమాట. దాని గురించి తెలిసిన అవసరం లేదు సార్. మీరేం అది నిజమే, అది అంటే అంతటా కాదు సార్. ఇప్పుడు ఇందాక సయ్యద్ సార్ చెప్పారు కదా, అది గూగుల్లో మనం రేపు దాన్ని సెర్చ్ చేసి కూడా చూద్దాం కావాలంటే. ఎందుకంటే సార్ నేను అనవసర విషయాలు ఎందుకు తీసుకురాను అంటే ఇక్కడ సార్ ఎస్ వెల్కమ్
సార్ ఆ న్యూస్ వచ్చి 3 days అవుతుంది. అది డోంట్ వరీ సార్, ఏం కాదు మనకు, ఎందుకంటే స్టేబుల్ కాయిన్స్ చాలా ఉన్నాయి. సో ఇంతకు ముందు మీరు అన్నట్టుగా బిఎస్డి నుంచి మనం యూఎస్డిటీకి మారింది ఆటోమేటిక్ గా సిస్టమ్. సో ఇంకేదైనా ఒకవేళ యూఎస్డిటీ మనకు ఆగినట్టయితే యూఎస్డిటీకి డిసికి మారుతుంది, అంతేగాని మనం దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. సో యూట్యూబర్లో ఒక దానికి 10 వృద్ధి కూడా చెబుతా ఉంటారు. సో వచ్చినటువంటి న్యూస్ ని మనం షేర్ చేసి ఈ విధంగానే అనుకుంటారు అనేసి ఆ 3 days ముందే ఇన్ఫర్మేషన్ వచ్చింది, కానీ అది వద్ద అనేసి నేనే షేర్ చేయలేదు. అది మీకు కూడా అంతే, వచ్చే అది ఉంటుంది అది సార్, అవసరం లేదు ఇక్కడ. చూడకపోయి అసలు ఉంటారు, మనం చూసి ఏంటంటే ఉంటారు. సార్ రమేష్ సార్ నేనేమంటున్నా అంటే ఆ వాటర్ నేను అంటే అక్కడ బ్యాన్ చేస్తున్నారు కదా, మనకేమన్నా ఇబ్బంది అవుతుందా, లేకపోతే వేరే కాయిన్ తో మనం మళ్ళీ టైప్ అవుతున్నారా అనేది డౌట్ సార్ నాకు రమేష్ సార్. కరెక్ట్ సార్, మీరు అడిగింది కరెక్టే. అసలు దాని గురించి మనం భయపడాల్సిన పని లేదు. ఓకే సార్, ఓకేనా? ఇప్పుడు అందాక మనం ఏం మాట్లాడుకున్నాం సార్, ఒకటి బిహెచ్లో మనం ఉండే వాళ్ళము, సో అది యూఎస్డీలోకి వెళ్ళింది, అది యూఎస్డీలోకి వెళ్తాడు. ఈ యూఎస్డీ వేరే వాళ్ళకి వెళ్ళింది, వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. లేదు అంటే ఏప్రిల్లో మేబీ ఏప్రిల్లో పూర్తిగా చేంజ్ చేసుకోవచ్చు సార్. ఓకేనా? ఏప్రిల్లో పూర్తిగా కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో మనము ఏంటంటే ఏదన్నా న్యూస్ వస్తే కనుక మనం భయపడాల్సిన పని లేదు, అసలు దాని గురించి టెన్షన్ అవసరం లేదు సార్. ఓకే, బిందాస్గా ఉండండి, బిందాస్గా చేసుకోండి. పర్లేదు సార్, మీరు మంచి విషయాన్ని అయితే విన్నారు. ఇప్పుడు దానివల్ల ఏమైందంటే సార్ ఇంకా వేరే వాళ్ళకి కూడా ఈ డౌట్ ఉండి ఉండొచ్చు, అది ఇక్కడ క్లియర్ అయిపోయింది సార్ మీరు అడుగుట్లా. అదే సార్, మళ్ళీ నేను ఏంటంటే ఒక్కటే నేను జాయిన్ అయ్యి కూడా అడగచ్చా అడగకూడదా, సరే ఈ డౌట్ మనం 10 మందిలో క్లారిఫికేషన్ చేసుకుంటేనే మనకు బెటర్ కదా. ఇప్పుడు నాకు తెలిసింది మీరు చెప్పారు సార్ కూడా, అవును ఇక్కడ విన్నాను ఒక 3 days క్రితం ఇట్లా వచ్చిందని చెప్పారు సార్. అట్లా నాకు క్లారిఫికేషన్ వస్తుందనే ఉద్దేశంతో అడిగాను సార్. అవును సార్, అవును సార్. ఓకే సార్, నో ప్రాబ్లం సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. కొన్ని మన గ్రూప్ లో షేర్ చేశాను టెలిగ్రామ్ లో. నో ప్రాబ్లం. అది ఎందుకంటే ఎందుకు నేను తీయలేదు అంటే అది మనకు అవసరం లేదు, ఏదేమైనా బంద్ అవసరం లేదు సార్, ఎట్లా అన్నట్టు. సో నో ప్రాబ్లం సార్, డోంట్ వరీ మై పార్ట్నర్స్. మిగతా వాళ్ళు కూడా అందరికి చెప్తున్నాను ఈ సందర్భంగా, ఆ సార్ అడిగిన దాంట్లో తప్పలేదు. ఆ సార్ విన్నారు కనుక మన దగ్గరికి తీసుకురావడం జరిగింది. మేము మరి ముందుగానే విన్నాము, మేము ఇక్కడ తీసుకురావాలి. ఎందుకు మనం తీసుకురావాలంటే అవసరం లేని విషయాలు ఎందుకు, ఇట్లా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రమే మనం మాట్లాడాలా అన్న ఆలోచనతో మీకు చెప్పలేము అంతే. సార్ ఇంకొకటి సార్, మన గ్రూప్ లో అందరూ ఒకటి చెప్పదలుచుకున్నాను. చెప్పండి సార్. మనతో పాటు కూడా వేరే వాళ్ళు కూడా మన పీవీసీ మెటే కాకుండా వేరే వాళ్ళు కూడా జాయిన్ అయ్యిండొచ్చు. వాళ్ళు లెఫ్ట్ అయ్యి ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసుకొని కూడా ఇట్లా మా దాంట్లో నాకు జరిగింది సార్. అట్లా ఒక ముంబై అయితే నాకు ఫోన్ చేసి అదే టెలిగ్రామ్ లో వచ్చి ఇట్లా ఇన్వైట్ చేయండి పీవీసీ మెటా అని చెప్పేసి పెట్టారు. ఎవరని చూసే కొంతమంది పెట్టింటారు కదా, అన్నోన్ పర్సన్ లేకపోతే ఫ్రాడ్ కాల్ అని పెట్టింటారు కదా, అది నాకు రిపోర్ట్ వచ్చింది. ఇమీడియట్ గా మేడం గారు ఉదయం వస్తారు, ఏం పేరు అంటే రమేష్ ఏం పేరు ఉంది మేడం, ఆ మేడం ఫోన్ చేశాను ఇమీడియట్ గా. మ్యాటర్ అర్థం కాలేదు ఇప్పటి వరకు. అంటే మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు వేరే వాళ్ళు జాయిన్ అయింటారు సార్, వాళ్ళు మనని వేరే డైవర్షన్ చేసుకొని దీంట్లో పెట్టని చెప్పేసి హ్యాక్ చేస్తున్నారు అనమాట. అట్లా తెలిసి ఉంటే చెప్తాను ఇప్పుడు సార్, నేను కూడా 10 సిస్టాలు చేస్తున్నాను అని చెప్పేసి. బట్ మన దగ్గర మాట ఉంది, నోరు ఉంది, నో అని చెప్పడానికి. ఇంకొకటి ఏముంది అంటే వాళ్ళు ఏ రకంగా మనల్ని మీట్ అవుతున్నారు. ఒకవేళ నీకు నచ్చలేదు, ఒకసారి చెప్పారు, 2 సార్లు చెప్పారు, వాళ్ళు వినట్లేదు, ఏం చేయాలి? బ్లాక్ అనే ఆప్షన్ ఉంది. అదే అన్నోన్ పర్సన్ తెలియని వాళ్ళని మీరు చేయొద్దని నాదొక కోరిక. ఎందుకంటే మనం సార్ మొన్న ఒకసారి ఇలాగే వాయిస్ మెసేజ్ పెడుతున్నాడు మన గ్రూప్ లో, నాకు వస్తున్నాయి, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి. అరే నేను ఒకటే మాట చెప్పాను సార్, మన చేతుల ఆయుధం ఉంది, అయితే తప్పించుకోవడానికి మన చేతుల ఆయుధం ఉంది కదా, మనము ఎందుకు దాని గురించి వర్రీ అవ్వడం, మన మనసు ఖరాబ్ చేసుకోవడము సార్. ఒక్కొక్కళ్ళు 10 సిస్టాలు చేస్తారు, అది వాళ్ళ ఇష్టం, చేసుకొని. సో ఎక్కడైనా రిఫర్ చేయాల్సిన అవసరం ఉంటుంది, చేసుకొని. బట్ మనము వెళ్ళాలా అద్దా అనేది మన దగ్గర మనకు మాటిచ్చాడు దేవుడు చెప్పడానికి, అవును కాదు, ఎస్ ఆర్ నో అని చెప్పడానికి. అది కూడా వినకపోతే సీదా సార్ మీరు చెప్తే వినట్లేదు, మీరు ఏమనుకోవద్దు, నేను బ్లాక్ చేస్తున్నాను, బిందాస్ గా చెప్పేసేయాలి, ఆయన బ్లాక్ చేసేయాలి. ఇంకేం చేస్తారు సార్ అతను, అంతే కదా సార్, సింపుల్. సో దీనివల్ల అతని గురించి మనం ఆలోచిస్తే మనకి ఏంటంటే సార్ మన మైండ్ ఖరాబ్ అవుతుంది.
అవునవును. ఇప్పుడు మనం మంచి వాళ్ళమే, మనం మనస్సు మంచిగా ఉంచుకుందాం అనుకున్నాం, మనం పీవీసీ మీటనే చేద్దాం అనుకున్నాము. ఎస్, ఇలా అనుకున్నప్పుడు వీళ్ళు డిస్ట్రాక్ట్ అవుతుంది మన మైండ్ వీళ్ళ వల్ల అనుకుంటే ప్లీజ్ సీ ద బ్లాక్, నో ప్రాబ్లం, బిందాస్ గా అంతే డైరెక్ట్ సార్, ఒక అంతే వాయిస్ సార్. మెసేజ్ ఇచ్చి బంద్ చేయండి. ఇంకా వాయిస్ మెసేజ్ ఇచ్చి బంద్ చేయండి. ఏం సార్ ఏమనుకోవద్దు సార్, మీరు నేను 2 సార్లు చెప్పాను, 3 సార్లు చెప్పాను సార్, నేను చేయను సార్, కానీ మీరు 4-5 సార్లు నన్ను డిస్ట్రాక్ట్ అవుతుంది అందుకని చెప్పి మీ నెంబర్ బ్లాక్ చేస్తున్నాను, కథం. అంతే సార్. అదే అనమాట సార్. ఇది ఓకే. దీని గురించి నేను ఒకసారి మన పీవీసీ మీడియా థీసిస్ గ్రూప్ లో కూడా ఒకసారి ఇలాంటి వాయిస్ మెసేజ్ ఇచ్చాడు. అతనికి పోయిన శుక్రవారం నాడు నేను చెప్పాను, అందుకే చెప్పాను సార్ దాని గురించి ఇంతగానో వర్రీ అవ్వాలా, అవసరం లేదు, చిన్న మాట, చిన్న క్లిక్, ఒక సెకండ్ పని, అట్లా అనమాట సార్. అంతే. సో డోంట్ వరీ సార్, ఎందుకంటే ఓకే. చాలా మంది చాలా బిజినెస్ చేసుకుంటారు, అది వాళ్ళ ఒపీనియన్. ఎందుకంటే మనం నువ్వు చేయకు అని చెప్పడానికి కూడా మనం ఎవరము, ఎందుకంటే ఎవరికైనా ఆకలి అనేది ఉంటుంది. బట్ మనం చెబితే వినరు, వాళ్ళ డబ్బులు పోతే గనక అప్పుడు ఇక్కడ పీవీసీ మీడియాలో వాళ్ళు లాస్ అవ్వరు, వేరే కాడ ఒకవేళ లాస్ అయింది అనుకోండి, అప్పుడు వాళ్ళే రియలైజ్ అవుతారు, వాము మనము పీవీసీలు తప్ప వేరే కాడ పెట్టకూడదు అని వాళ్ళకే అనిపిస్తుంది. అనిపించినప్పుడు వాళ్ళు మామూలుగా మళ్ళీ పీవీసీలోనే రన్ అవుతారు. ఓకే సార్. ఓకే సార్. హలో థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, చెప్పండి సార్. శాంతిరాజ్ సార్ చెప్పండి. వెల్కమ్ సార్. అది పీవీసీ మెటా వచ్చేసి స్టేకింగ్ చేస్తా ఉంటే యువర్ అడ్రస్ రిస్క్ అని వస్తుంది సార్, సీడ్ ఫండింగ్ చేస్తా ఉంటే. కొత్త దానికా లేకపోతే పాత దానికా? 2-3 దానిలో చేస్తానే అట్లా వస్తుంది సార్. అయితే ఒక పని చేయండి సార్, ఈ నైట్ ఆపండి, ఈ రోజు ఆపండి, రేపు ఎర్లీ మార్నింగ్ 5:30 తర్వాత చేయండి. ఓకే సార్. ఓకే సార్. అయితే అన్నీ ఒక 3 చేశాను, అయితే ఇంకా రిస్క్ అని వస్తా ఉంది, అందుకని ఇంకా మీకు మాట అడుగుదామని చెప్పేసి. దానికి ఆల్రెడీ ఎంత ఆల్రెడీ మీరు అంటే ఇప్పుడు మీకు తెలుసే కదా, ఆల్రెడీ 25,000 లాస్ట్ అన్న విషయం తెలుసు కదా సార్? తెలుసు సార్. ఓకే రైట్. అయితే ఒక పని చేయండి సార్, అలా వచ్చినప్పుడు ఒక పని చేయండి, మీరు టూనైట్ అంటే ఈ రోజు ఎన్ని గంటలు సార్, ఎక్కువ టైం లేదు, ఒక 6 గంటలు డిలే అంతే కదా సార్, నో ప్రాబ్లం, రేపు చేయండి అది. ఓకే సార్. ఓకే, రేపు ఏం చేయండి అంటే సార్, మన ఇండియా టైం 5:30 తర్వాత ట్రై చేయండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ సార్, రైట్. సో మరి పార్ట్నర్స్, టైం కూడా మంచిగా అయింది. సో ఇప్పటిదాకా మరి చాలా విషయాలు అయితే మరి వచ్చినట్టున్నాయి, నేను పూర్తిగా వినలేకపోయాను సెషన్ని, ఏమనుకోవద్దు. ఓకే, నేను కూడా కొన్ని జనరల్ విషయాలు మాట్లాడాలనుకున్నాను, అవి రేపు మాట్లాడదాం సార్. సో ఎందుకంటే మొన్న నేను చెప్పాను మీకు అన్నోన్ పర్సన్తో బిజినెస్ చేయొద్దని చెప్పేసి, మళ్ళీ ఈ రోజు ఒకసారికి పేరు చెప్పాను కానీ ఒకసారికి 5,000 ఎబో ఫ్రాడ్ జరిగింది. అలా అంటే యూఎస్డిటీ కొనుక్కుందాం అనుకున్నాడు, పాపం అనకూడదు కానీ పని కాదు. సో ఎందుకంటే దగ్గర 5 రూపాయలు తక్కువ ఇచ్చేయడానికి ప్రయత్నం చేశాడు. అంటే 87కి పంపిస్తాను సార్ నేను, లేకపోతే 80కే ఇస్తాను, అంటే 85కి ఇస్తాను, లేదా 87కి ఇస్తాను, లేదా 88కి ఇస్తాను రూపాయలకని తనే మన ఏంటంటే సార్ మీకు, ఎందుకంటే ఇందాక ఈ సార్ అన్నట్టుగా గ్రూప్ లో నుంచి వెళ్ళి నెంబర్ తీసుకుంటారు సార్. పబ్లిక్ ఏం చేస్తారంటే గ్రూప్ లో నుంచి వెళ్ళి నెంబర్ తీసుకుంటారు, ఆ నెంబర్లకు తీసుకొని ఎవరు బిజినెస్ చేస్తున్నారు అని వాళ్ళకి మెసేజ్లు చేస్తారనమాట. మెసేజ్లు చేసి సో నేను తక్కువతో ఇస్తాను అంటారు. తర్వాత అయితే ఏమైందంటే ఈరోజు చలో ఒక తీసుకుందామా సార్, 5 నిమిషాలు చెప్పండి, లేకపోతే రేపు మాట్లాడుకుందామా, పర్లేదా? 2 మినిట్ చెప్పండి సార్, ఏం పర్లేదు సార్, ఏం పర్వాలేదు. అట్లే 60,000 రూపాయల కథ ఏమని చెప్పండి. ఎస్ అది 60,000 సంగతి రేపు చెప్తా. ఇప్పుడు ఈ రోజు ఘటన ఈ రోజు చెప్పండి. ఒక్క నిమిషం, నేను స్క్రీన్ షేర్ అయ్యేదాంట్లోకి వస్తాను, ఇందులో నుంచి వచ్చి చెప్తాను. ఇంకో మొబైల్కి వెళ్ళి స్క్రీన్ షేర్ చేస్తాను, ఎందుకంటే మీకు సీదా అర్థమవుద్ది. ఆ నెంబర్తో మళ్ళీ వస్తే మీరు జాగ్రత్త ఉండడానికి బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ రోజే నెంబర్, ఇన్ని రోజులు నెంబర్తో చార్జ్ చేశాను, బట్ ఈ రోజే పేరు ఫిట్ చేశాను. బట్ ఆ పేరు ఒరిజినల్ అది కాదు, మీకు చూపిస్తాను మొత్తం. 1 మినిట్ సార్. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే సార్, ఇది రేపు పొద్దున మీకు ఈ నెంబర్తో కాల్ రావచ్చు, చెప్పలేము కదా సార్. అందుకు నేను ఒక్కసారి ఇది డబుల్. ఓకే, ఇప్పుడు పర్లేదు కదా సార్, నా వాయిస్ క్లియర్ వస్తుందా?
వస్తుంది సార్. ఇట్స్ ట్రూ అన్నమాట. ఇది నిజంగా జరిగి సో అతన్ని నేను పట్టుకోవడం అంటే డబ్బులు రికవరీ చేయలేకపోయాను కానీ పట్టుకున్నాను అనమాట. వాడు ఆల్రెడీ నాకు అతను మంచివాడు కాదు అనేది నాకు అర్థమైంది మ్యాటర్. చెప్తాను మీకు పూర్తిగా, మీరు స్క్రీన్ షాట్ చూపిస్తే మీకు అర్థమవుతుంది అనమాట. పూర్తి స్క్రీన్ షేర్ మాట్లాడితేనే ఇదంతా అర్థమవుద్ది. పార్ట్నర్స్ స్క్రీన్ షేర్ అవుతుంది కదా? ఓకే ఎస్ సార్. ఓకే రైట్. ఇక్కడ చూడండి, ఇది యాక్చువల్లీ ఇతను ఒరిజినల్ పేరు కాదు, వివేక్ సింగ్ అని రాశాను, కానీ ఇప్పుడే రాశాను ఈ పేరు. ఓకేనా? బట్ మీకు కొద్దిగా చార్టింగ్ చూపిస్తాను. మీకు ఎప్పటి నుంచి అతను లైన్ లో ఉన్నాడని చూపిస్తాను మీకు. చూడండి సార్, ఇక్కడ ఐ థింక్ 5 డిసెంబర్ నుంచి లైన్ లో ఉన్నాడు. చూడండి, 5 డిసెంబర్ నుంచి. పేరు మాత్రం ఈ రోజే నేను చేశాను. సో అతనే కంటాక్ట్ ఎవరు అయ్యారు సార్? అతనే కంటాక్ట్ అయ్యారు నాకు. అవునా? మీకు అర్థమవుతుంది ఇక్కడ, దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. అతనే నాకు కంటాక్ట్ అయ్యారు. అయ్యి ఏం పెట్టాడు ఇక్కడ? ఐ థింక్ 0082 USDT అనే సంథింగ్ పెట్టినాడు ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ ఓకే, జీ సార్ బోలియే ఆప్కా నామ్, నేను పెట్టాను రాకేష్ సింగ్. ఓకే, మేరా నామ్ హై రాజేష్. గుడ్. మై యూబిట్ మే ఓకే చూడండి. నో ఓకే, మేబీ నహి జస్ట్ సురు. ఓకే, ఇవంతా వదిలేసి చూడండి ఇక్కడ చాటింగ్ చూడండి. మీరు కొద్దిగా పేర్లు చెప్పకూడదని చెప్తాను నేను. సో ఈ విధంగా నేను USDT అమ్ముతాను, USDT సేల్ చేస్తాను, తర్వాత కొనుక్కుంటాను, అమ్ముతాను. $5 మినిమం, డాలర్ చాయ్యేతో బతాయే అంటే డాలర్లు కావాలంటే చెప్పండి. అన్లిమిటెడ్ స్టాక్ ఉంటుంది USDT అండ్ సంథింగ్ అని. ఓకే, మీ రేట్ ఎంత అని ఇక్కడ చూడండి. USDT క్యా ప్రైస్ హై సార్ అప్కా అంటే ఏం చెప్పాడు సార్? 87. అవునా? 87. ఇది 5 డిసెంబర్న. చూడండి ఇక్కడ ఇట్లా పట్టుకుంటే ఇది ఏ తారీఖు అనేది మీకు కనబడుతుంది అక్కడ. చూడండి అక్కడ పైన వస్తుంది రేట్ ఇది. ఓకే, నేను వాయిస్ మెసేజ్ పెట్టాను, నేను నిన్ను ఎలా నమ్మాలి అని వాయిస్ మెసేజ్ పెట్టాను ఇక్కడ. బట్ అది మీకు వినబడుతుంది అనుకుంటాను. ఒక్క నిమిషం. రావట్లేదు, రేపు వినిపిస్తాను ఇది. సో నేను నిన్ను ఎలా నమ్మాలి? నువ్వు ఇస్తా అంటున్నావు కరెక్టే, నేను $2 కోసం $4 కోసం నేను ఎట్లా నమ్మాలి అంటే, బిలీవ్ యువర్ సెల్ఫ్, నిన్ను నమ్ముకోవాలా. ఎవ్రీథింగ్ డూ ఇట్. ఓకే, తర్వాత వాడేం పెట్టాడు మళ్ళీ, టోపాజ్ లీడర్ నేను డిపి ప్రోగ్రామ్ లో 2018లో జాయినింగ్ అయిన, నాది 35,000 టీం ఉంది వర్కింగ్ అని చెప్పాడు. సో 11 years MLM నెట్వర్క్ మార్కెటింగ్ నేను అంటున్నాడు అతను. మై ఫోన్ నంబర్ 20 years కంటిన్యూ నడుతుందని చెప్పాను. గోయింగ్ ఆన్, నాట్ క్లోజ్. ఓకే సార్, కాల్ కరుంగా అని నేను పెట్టాను. ఓకే అని పెట్టాడు మళ్ళీ. సో అది అట్లా ఉండిపోయింది. 6 డిసెంబర్ వచ్చింది. సో ఎనీవే, నేను ఇంకో బిజినెస్ చేస్తాను, నీకు తెలుసు, మల్టిపుల్. అందులో దాని గురించి ఏదో పంపించాడు. 1 minute సార్. సో ఇలా ఏదో అది వేరే విషయాలు. బట్ మ్యాటర్ ఏంటి ఇక్కడ? ఓకే, సో ఇదంతా వేరే అనుకోండి. 1000 ఓకే, మై 1000 బైక్. ఓకే, అది పెట్టండి. ఇంకా ఏదో ఇగో ఇది జెన్యూన్ పెట్టాడు. ఇది చూస్తే జెన్యూన్, నాకు తెలుసు, నేను కూడా ఆ రోజున మీటింగ్ అటెండ్ అయ్యాను. ఇవన్నీ జెన్యూన్ పెట్టాడు. అంటే సో దే విల్ అంటే నేను ఎలా నమ్ముతాను అనేది నన్ను కొంచెం ట్రాప్ చేయాలని చూశాడు. అరే సార్, మీటింగ్ లో ఉన్నాం సార్. ఓకే, మెసేజ్ పెట్టాను, వదిలేటట్లేదు. 1 minute సార్. వెయిట్ 5 minutes. ఓకే, సో ఇక్కడ ఎక్కడికి వెళ్దాం మళ్ళీ? అక్కడికి వెళ్ళాలి కదా. స్క్రీన్ అవుతుందా సార్? అవుతుందండి. ఓకే, సో ఇది సంథింగ్ యూస్ పెట్టండి. ఓకే, కైసే సార్? ఓకే, నో ప్రాబ్లం, ఇదంతా తెలిసి పెట్టండి. సో అంటే ఇతను చెప్పేటి నాకు స్క్రీన్ షాట్ పెట్టేటి అన్ని జెన్యూన్ సార్. ప్రతిది జెన్యూన్, అన్ని కరెక్ట్, అన్ని జెన్యూనే. సో ఇక్కడ ఏం రాశాడు? పీవీసీ మెటా కైన్ టోకెన్ ఫార్మింగ్ కిసీ రేట్ మీద సేల్ కర్ రాయ్. ఓకే, అవన్నీ అంటే విషయం ఏంటంటే నన్ను పూర్తిగా అంటే తన ఆధీనంలోకి తీసుకోవడానికో లేకపోతే నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఓకేనా? సో నేను యూజ్ చేసిన సార్, ఇగో పీవీ నేను ఇప్పుడే ఇన్ని పంపించాను, అప్పుడే అన్ని పంపించాను, అప్పుడే ఇగో ఇంత ఇప్పుడే ఫార్మింగ్ అయింది సార్, అవి అని పంపిస్తాడు. ఇవి మనం వేరే కూడా పంపించవచ్చు, అతను చెప్పి మనం నమ్మడానికి లేదు. అదొకటి. సో ఇవన్నీ ఓకే. ఇక ఫైనల్గా వస్తాను. చూడండి ఇక్కడ. ఓకే, చూడండి, అతను నేను ఇంతమందికి 355 యూనిట్ సేల్ చేశాను, తర్వాత 480 సేల్ చేశాను, ఇవన్నీ పెడుతున్నాడు వాడు. ఇవన్నీ అతను పెడుతున్నాడు. 300 USDT
ఫార్మింగ్ చేయించాను సంథింగ్ అని ఇలా పెడతా ఉన్నాడు. ఓకే, నో ప్రాబ్లం. ఎవరైనా డబ్బులు పంపిస్తే కూడా ఇగో ఈ రోజు నేను 5,133 రూపాయలకి యూజిటీ కూడా పంపించాను అని కూడా పెడుతున్నాడు ఇక్కడ. ఓకేనా, సో ఈ రకంగా ఇవన్నీ పెడుతున్నాడు. బట్ ఫైనల్లీ వస్తున్నాను సార్. ఇప్పుడు డిలీట్ చేశాడు. అబ్బా ఇప్పుడు డిలీట్ చేశాడు. ఓకే, అబ్బా షట్. నేను మీకు ఓకే సార్ ఉంది ఇక్కడ. అంటే అంటే ఆల్రెడీ మీరు షేర్ చేసేది కూడా చూస్తున్నాడు ఆ పర్సన్ అయితే. రైట్ జస్ట్ ఇప్పుడు డిలీట్ చేశాడు. అంటే ఇందులో ఉన్నాడు వాడు, ఎస్ సార్. అంటే ఉన్నాడని అర్థమవుతుంది. ఓకే, అంటే ఈ సో ఏం మీటింగ్ చేశాడంటే ఫాలో అప్ అవుతున్నాడు. ఇగో ఇక్కడ ఫాలో అవుతున్నాడు. ఎస్ కరెక్ట్ సార్, కరెక్ట్ సార్, కరెక్ట్ సార్ సార్, కరెక్ట్. సార్ నేను అదే చెప్తున్నాను సార్. సేమ్ నాకు కూడా జరిగింది. ఫస్ట్ 50 అందుకే అలాంటప్పుడు మీరు ఫోన్ నెంబర్ ఇక్కడ షేర్ చేయాలి కదా సార్. లేదు సార్, ఫోన్ నెంబర్ నేను చెక్ చేసిన, షేర్ చేయాలని లేదు. ఏదండి అయిపోయి ఈ మ్యాటర్ కూడా చెప్తా ఉండండి. ఇగో నేనేం చేసిన ఈ రోజు ఇప్పుడు మెసేజ్ డిలీట్ చేసేవాడు ఏం చేశాడంటే ఇక్కడ, అంటే వాడు ఉన్నాడు ఇందులో ఉన్నాడు, అర్థమవుతుంది. రైట్, ఇక్కడ ఏం చేశాడు ఖచ్చితంగా ఉంటాడు. మ్యాటర్ ఏమండి సార్ పూర్తిగా నేను మీ మాట వింటాను. నాది మ్యాటర్ పూర్తిగా అవర్ చేద్దాం అట్లా. అందుకని ఇగో వాడికి అదే స్క్రీన్ షాట్ తీసి, సార్ నువ్వేమో రాకేష్ సింగ్ అని చెప్పావు, వివేక్ సింగ్ పైసలు పంపించమంటున్నావు, ఇందాక నేను ఇగో యూజిటీ నాకు కావాలని చెప్పి మెసేజ్ పెట్టాను, నాదైతే డిలీట్ చేయడు కదా వాడు. ఒక్క ఇక్కడ ఉంది సార్. ఇగో ఇక్కడ నేను ఏం చేశానంటే వాడిని పట్టుకోవడానికి ఇగో ఇక్కడ యూఎస్డిటీ చాయి అని పెట్టాను, అంటే యూఎస్డిటీ కావాలని పెట్టాను. వాడు ఫోన్ చేస్తున్నాడు, యాక్చువల్ నాకు ఫోన్ చేస్తున్నాడు. ఏది ఏ టైంలో 7:52 నుంచి కాల్ చేస్తున్నాడు. అందుకని నేను వాడికి కొన్ని షేర్ చేసి నేను డిలీట్ చేశాను. ఆ తర్వాత వాడు వచ్చాడు మధ్యలో నమస్కారం పెట్టాను 4:51 వాడు వాడు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే నేను తీయలేదు. వెయిట్ అంటే మన మీటింగ్ నడుస్తున్న సమయంలో సార్ బోలో సార్ నేనేం పెట్టాను, యూఎస్డిటీ చాయి అన్నాను. వాడు ఫోన్ చేస్తున్నాడు, నేను మెసేజ్ చేయన్నాను, కిత్నా చాయి అన్నాడు, 200 యూఎస్డిటీ కావాలన్నాను. సో ఇక్కడ ప్రైస్ పెట్టాడు, అది డిలీట్ చేశాడు. తో పైసా బేజియే యూఎస్డిటీ నేను అన్నాను, పైసలు పంపిస్తే యూఎస్డిటీ పంపిస్తావా అంటే ఇక్కడ కింద రాశాడు, డోంట్ వరీ సార్ నేను ఉన్నానుగా నీకెందుకు అని రాశాడు. అది డిలీట్ చేసుకున్నాడు. చూడండి ఇంకొకటి ఏం చదివి, టెన్షన్ ఫ్రీ ఉండండి ఆప్ సార్ అన్నాడు. ఫోన్ పే బేజీ అన్నాను నేను, వాడు పంపించాడు. వాడు ఇప్పుడు డిలీట్ చేశాడు. ఆప్కా నామ్, సో మళ్ళీ రాకేష్ సింగ్ అన్నాడు వాడు. తో ఇక్కడ చూడండి పైలా రాకేష్ బోలా అన్నాక అవును పంపించే పైసలు అది ఇది మాత్రం ఇదే అన్నాడు వాడు. ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ వాడు పంపించిన దానికి నేను టాగ్ చేశాను. ఇక్కడ ఏం చేశాను, ఇది డిలీట్ అయింది. ఇది మీకు ఒరిజినల్ చూపిస్తాను ఇప్పుడు. నేను ఇక్కడ వేరే కాడ ఉంది నాకు. అయితే ఇక్కడ నేను ఏమన్నాను వాడికి, సార్ ఇందులో మీకు మనీ వచ్చింది, నువ్వు డబ్బులు ఎందుకు పంపించలేవు అని అడిగాను. అది ఎక్కడ ఉంది చూపిస్తాను మీకు ఇక్కడ. ఇప్పుడు మీకు క్లియర్ అవుతుండే వాడు లైవ్ లో ఉన్నాడు సార్. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ కోట సార్, మీరు అన్నట్టు లైవ్ లో ఉన్నాడు వాడు, అందుకే డిలీట్ చేస్తా వచ్చాడు. అంటే మీరు షేర్ చేసే ముందు కూడా డిలీట్ చేయలేదు సార్, ఎప్పుడైతే మూవ్ అప్ చేస్తున్నారో అప్పుడు డిలీట్ అప్పుడు డిలీట్ కొట్టాడు. అదే అంటే నేను అది ఇట్లా అనగానే కనబడ్డది, నీ ఇప్పుడు కనబడతలేదు అని చెప్పి నేను పరిశ్రమ అయితే చూడండి ఇక్కడ ఇదిగో ఎలా పట్టుకున్నానంటే వీడు ఏం చేశాడు నాకు ఇక్కడ, ఇది చూడండి సార్ మీరు, ఇది నాకు వేరే సార్ నుంచి వచ్చింది అనుకోండి. ఓకే, అయితే ఇతని కంటే ముందు వాడు పంపించాడు నాకు ఇదే స్క్రీన్ షాట్, 5,160 రూపీస్ పంపించారని చెప్పేసి ఈ సార్ చెప్పాడు నాకు. అయితే ఈ సార్ కూడా నాకు మనతో లైన్ లో ఉన్నాడు. లైన్ లో ఉంటే నేను చెప్పాను సార్ మరి ఓకే. ఇక్కడ డౌట్ వచ్చింది నాకు, ఇతను 5,160 రూపీస్ పంపించానని చెప్పాడు. వీడు నాకు ఏం పంపించాడంటే ఇదే స్క్రీన్ షాట్ ని ఫస్ట్ వాడు పంపించాడు ఈ రోజు అని చెప్పేసి. సార్ నాతో మాట్లాడి, సార్ ఈ రోజు నాకు ఫ్రాడ్ జరిగింది ఏంటిది ఏం కదా అంటే గిటి సంగతి పేరు చెప్పాడు. అసలు వీడి పేరు అప్పుడే నాకు తెలియదు, ఏది వివేక్ సింగ్ అన్న సంగతి. వాడేమో రాకేష్ సింగ్ అని చెప్పాడు, వీడు వివేక్ సింగ్, ఇతనేమో వివేక్ సింగ్ అంటున్నాడు. తర్వాత చూస్తే వాడు స్క్రీన్ షాట్ పంపించింది ఈ మనిషికి పంపించాను నేను. అరే 5,000 వరకు కట్టే ఉంది మరి అని చెప్పేసి ఈ వ్యక్తికి పంపించాను. ఈసారి అంటారు, సార్ నేను పంపించిన స్క్రీన్ షాట్ మీకు ఎట్లా దొరికింది సార్ అన్నాడు. అవన్నీ చెప్పలే ఎందుకు ఏం కాదు తర్వాత విషయం, బట్ ఇది నీదా కాదా, అవును సార్ నాదే. నేను మళ్ళీ ఇతన్ని అడిగాను స్క్రీన్ షాట్ నువ్వు పంపించు అని చెప్పేసి చెప్తే సేమ్ స్క్రీన్ షాట్ అదే. సో వెంటనే వాడికి నేను ఏం చేశాను అంటే ఇక్కడ వన్ ప్రొఫైల్ ఫోటో ఉండే, ఇప్పుడు నన్ను నెంబర్ బ్లాక్ చేశాడు అందుకని చెప్పి ప్రొఫైల్ ఫోటో వెళ్ళిపోయింది. సో వాడు ఏం చేశాడంటే ఇది నువ్వు పంపించావు, ఇందులో డబ్బులు ఎందుకు పంపించలేవు, ఇప్పుడు నన్ను 200 యూఎస్డీలకు పైసలు పంపించమన్నావు, నేను ఫ్రాడ్ అయిపోతుంది కదా, బట్ నన్ను పైసలు దొబ్బుతుంటే అంత నాకు పంపించారంటే గట్ల అనుకుంటా అదేం చెప్పి అన్నాడు. అన్నాక వెంటనే లైన్ లో తీసుకుని మాట్లాడుతూ, ఇప్పుడు మీటింగ్ లోనే సార్ మీటింగ్ అటు జరుగుతుంది, వెంటనే వాడితో మాట్లాడంగా ఇతనికి కలిపాను. సో వాడు ఏం మాట్లాడుతుందో తెలుసా సార్, వాడు నా మాట ఇంట్లేడు, వాడికి టెన్షన్ వచ్చేస్తుంది. వాడు ఎప్పటిదాకానేమో సార్ జీ కైసా సార్ ఆ పైసే ఆ జబర్దస్త్ అంటున్నా, అంటే మీరు చాలా మంచి వాళ్ళు, మీరు మీటింగ్ లో చాలా చేస్తారు నాకు ఆ విషయం తెలుసు అవి అని చెప్పి
ఎక్దమ్ మంచిగా మాట్లాడుతున్నాడు విత్ రెస్పెక్ట్. ఎప్పుడైతే ఇతని లైన్లోకి తీసుకుని డబ్బుల విషయం అడిగానో అప్పటి నుంచి వాడు నాకు ఇచ్చే రెస్పెక్ట్ పోయింది. వాడు ఇక షవర్ అవుతున్నవాడు. షవరింగ్ ఏం చేస్తున్నాడు అంటే తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు, తిట్లు కానీ లేకపోతే వాడు నాకు నువ్వుగా సార్ నేను అన్నాను ఇది మా తమ్ముడు అని చెప్పి అన్నాను. మా తమ్ముడు వాడు నువ్వు మా తమ్ముడికి మోసం చేసావు అంటే లేదు వాడేలంగా వాడు నాకు ఫార్మింగ్ ఎక్కువ ఇది చేసుకున్నాడు అది చేసుకున్నాడు వాడే నాకు పైసలు ఇయ్యారా. ఇక నేను చెప్పే వింటలేడాడు, ఇక వాని వెర్షనే. సో ఈ విధంగా జరుగుతుంది. అయితే నేను మీకు మొన్ననే చెప్పాను, ఏమని చెప్పాను అంటే ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే నేను 3-4 రోజుల నుంచి వెళ్ళి సార్ మ్యూచువల్ ఫ్రెండ్స్ లో ఉండండి, మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళతో మీరు బిజినెస్ చేయండి అని చెప్పాను. ఎందుకు అంటే మ్యూచువల్ ఫ్రెండ్స్ లో ఉంటే వాడికి భయం ఉంటుంది. ఇప్పుడు వీడు దీని మీద క్లిక్ చేసి సార్ ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన పేరు రాసిన కదా మీరు క్లిక్ చేస్తే వీడి నెంబరు ఎన్ని గ్రూపులో ఉందో అది మనకు చూపిస్తుంది సార్, చూపిస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను శేఖర్ సార్ పేరు పీటీ చేసుకున్నా, ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. శేఖర్ సార్ పేరు ఏం రాశాను, చంద్ర ఐ థింక్ సంథింగ్ ఏదో రాశాను. అది ఎలా మీరు కనుక్కోవాలంటే చూడండి, శేఖర్ చంద్ర. ఓకే, ఇగో శేఖర్ చంద్ర అని రాశాను. ఇప్పుడు చంద్రశేఖర్ లైన్ లో ఉన్నారు. ఓకే, ఇది క్లిక్ చేసిన తర్వాత ఇగో అక్కడ ఆ పీవీసీ సింబల్ ఉంది, దాని పక్కన శేఖర్ చంద్ర అని పేరు ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఏమవుతుందంటే సార్ ఇలా కొంచెం మీరు పైకి ఇట్లా అంటే ఇగో చూడండి ఏం చెప్తాదంటే పీవీసీ మీట జీసీసీ గ్రూప్ లో ఉన్నాడు, అండ్ 2 పీవీసీ మీట జీసీసీ గ్రూప్ లో ఉన్నాడు, అండ్ రిచ్ భారత్ లో ఉన్నాడు. ఈ 3 గ్రూపుల్లో ఇతను ఉన్నాడు. మ్యూచువల్ ఫ్రెండ్స్ లో మ్యూచువల్ గా ఈ 3 గ్రూపుల్లో ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. ఇట్లా ఈ విధంగా కూడా మనం చూసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం ఎందుకు చూపించుకోవాలి, లైవ్ లో ఉండలేదు మాట్లాడుకుంటే తప్పలేదు కదా, వేరే లైవ్ లో అరే నా గురించి ఎందుకు మాట్లాడను, ఈ బాధ మనకి ఎందుకు. వీళ్ళైతే మన వ్యక్తులు డైరెక్ట్ మాట్లాడతారు, సార్ నా పేరు చూపించారని చెప్పి తప్పుగా అయితే అవునా కదా, అందుకని చెప్పి మన పేర్లు తీసుకుని ఈ విధంగా చూసుకోవాలి. అదే తర్వాత విషయము, మీరు శేఖర్ సంస్థతో బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, సో ఇతను మ్యూచువల్ ఫ్రెండ్ లో ఉన్నట్టే ఇట్లా అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇతను నాకు తెలుసు, నీకు తెలుసు, మీటింగ్లో కూడా వస్తాడు. ఇలా ఈ విధంగా నేను చెప్పేది జనరల్ ఉదాహరణ ఇస్తున్నా సార్. అందుకని చెప్పేసి నేను ఏమంటాను అంటే మనకు ఆశ చూపుతారు సార్. ఇట్లా ఈ విధంగా ఒక్కొక్కడైతే నాకు 83 రూపాయలకి ఇస్తా అని చెప్పేసి చాలా మంది మెసేజ్లు చేస్తారు. ఇప్పుడు నేను అవన్నీ చూపించాను, బట్ నాకు చాలా మంది మెసేజ్లు చేస్తారు 83 రూపాయలకు నాకు యూఎస్డీ ఇస్తారట. నేను ఎట్లా నమ్మాలంటే నేను వాళ్ళకి ఏం చెప్తాను తెలుసా సార్, నేను నార్త్ మీటింగ్లోకి వస్తాను చాలా చోట్లకి, తర్వాత నాకు ఎవరెవరు తెలుసో చెప్తాను, నేను మ్యూచువల్ ఫ్రెండ్స్ లో ఉన్నాను, నా నెంబరు ఇది, నా నెంబర్ అది. అందుకని చెప్పేసి మీరు యూఎస్డీ ముందు పంపించండి. ఒకవేళ నేను మీకు డబ్బులు పంపించకపోతే సో సార్ నేను మీకు దొరకకపోవడం అనేది ఉండదు అని చెప్తాను. తర్వాత వాడు మాట్లాడతాడు, సార్ మాట్లాడి అయిపోయింది, దాని పని అయిపోయింది కలాస్. నేను అంటాను నువ్వు 83 కదా, నాకు 85కి నో ప్రాబ్లం, బట్ యూఎస్డీ పంపించు, నీ మనీకి నేను బాధ్యుని. ఇదివరకు ఎవడు అట్లా పంపించరా, ఇదివరకు ఎవడు పంపించారు అంటే దాని అర్థం ఏంటి సార్? ఇక్కడ మనకు అర్థమైంది సార్, క్లారిటీ వచ్చింది. ఇక్కడ వాడు ఫ్రాడ్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ సార్? 83 రూపాయలకి 85 రూపాయలకి ఎలా ఇస్తాడు వాడు? 87 రూపాయలు కూడా ఎలా ఇస్తాడు వాడు? ఇట్స్ అ ఫ్రాడ్. ఒకవేళ ఇక్కడ మీరు ఇక్కడ వెంకటేష్ సార్ 83 రూపాయలకి ఇస్తాను అనుకోండి, తీసుకోండి. ఇక్కడ చంద్రశేఖర్ సార్ 83 రూపాయలకి ఇస్తాను, తీసుకోండి. మరోసారి ఇస్తాను, తీసుకోండి. గొట్టిపాటి వెంకట సార్ తీసుకోండి. ఇక్కడ ఏమంటారు సూర్య సార్ ఉన్నారు, తీసుకోండి. కోనేటి బాబు ఉన్నారు, తీసుకోండి. అతను ఇస్తా అంటే వీళ్ళు ఇస్తే తీసుకోండి. మీరు ఇక్కడ సాంబశివరావు సార్ ఉన్నారు, ఇస్తా తీసుకోండి, తప్పు లేదు. వీళ్ళకి మనీ డబ్బు పంపించి తీసుకోండి. ఇక్కడ భోగ శ్రీనివాస్ సార్ ఇస్తా అంటే తీసుకోండి. అనిల్ కుమార్ సార్ తీసుకోండి. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ పేర్లు అవుతున్నా సార్, నేను సపోర్ట్కోవద్దు. సో ఈ వీళ్ళు ఇస్తా అంటే మీరు తీసుకోండి. మనకు తెలిసిన వాళ్ళతోనే మనం టైప్ కావాలా, వేరే వాళ్ళని చెప్తాను సార్. అందుకని చెప్పి పేరు చెప్తాను. ఇక్కడ సుగుణాకర్ సార్ ఉన్నారు, తీసుకోండి. ఎంఎస్ రావు సార్ ఉన్నారు, అతను ఇస్తా అంటే తీసుకోండి. 83 రూపాయలకి ఇస్తాంటే 85 రూపాయలకి ఇస్తాను, తీసుకోండి. ప్రాబ్లం లేదు ఇక్కడ, మీకు వాళ్ళతో బాధ లేదు. ఇక్కడ ఏడీఎల్ సార్ ఉన్నారు, తీసుకోండి. అట్లా. సో అంతేగాని ఇక్కడ మీరు తెలియని పర్సన్తో దయచేసి చాలా 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 జాగ్రత్తగా ఉండండి. సరే పర్వాలేదు, ఈ రోజున ఇప్పుడు ఆ సారికి 5,000, 160 రూపాయలు పర్వాలేదు, ఎగ్జాంపుల్ తీసుకుంటే అవి కూడా డబ్బే, బట్ అది చిన్న అమౌంట్. కానీ ఒకవేళ 50,000-60,000 పంపించుంటే ఎట్లా ఉంటుంది సార్? ఫినిష్. తో నేను లైవ్లోకి తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నా చెప్పాను సార్, చాలా తప్పుడు కూతలు కూరుస్తున్నాడు. ఇక ఒక రకంగా మాట్లాడుతున్నాడు. మనకి ఏంటంటే మనకు ఇంత మాట్లాడి వేస్ట్ అన్న, అంటే అమ్మ బూతులు అంటగా, బూతులు మామూలు బూతులు తెలియడు. సో అన్న యాటిట్యూడ్ మొత్తం మారిపోయింది. ఇతని లైవ్లోకి తీసుకున్న వెంటనే యాటిట్యూడ్ మారిపోయింది అన్న, మాట తీరు, రెస్పెక్ట్ అంతా పోయింది. అంటే ఇక్కడ దీన్ని బట్టి
ఇక్కడ నేను మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ నేను అతనితో చార్జ్ చేస్తున్నాను, అన్ని చేస్తున్నాను తప్ప నేను బిజినెస్ చేయట్లే. అంటే ఇక్కడ నేను బచాయించినా లేదా? నేను అన్ని చేస్తున్నాను, మొత్తం వేరే బిజినెస్ గురించి మాట్లాడుతున్నాను, అడ్వైస్ తీసుకుంటున్నాను, మీటింగ్ లింకులు పంపుతున్నాడు. మీటింగ్ లింకులు కూడా డిలీట్ చేసినాడు, మీటింగ్ లింకులు పంపుతున్నాడు, అన్ని ఓకే ఉన్నాయి, మొత్తం ఓకే ఉంది, కానీ నేను బిజినెస్ చేయాలి. బట్ నేను అప్పటికి కూడా ఏమంటున్నా సార్, నాకు పెద్ద పెద్ద అమౌంట్లు కావాలా, నేను ఒక్కోసారి 500 తీసుకుంటాను, 1000 తీసుకుంటాను సార్, మీకు ఎంతైనా దొరుకుతుంది అది అని చెప్పేసి అన్ని మాట్లాడుకుంటూ వస్తున్నారు. సో ఈ విధంగా మీరు ఉండండి తప్ప, దయచేసి మీ అందరికీ ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ఇదంతా మాట్లాడడానికి, ఇదంతా షేర్ చేయడానికి కారణం ఏంటంటే సార్, ఈ విధంగా ఫ్రాడ్ చేస్తున్నారు. సో దయచేసి ₹1, ₹2, ₹4 ఎవరు కానీ ఆశపడి అలా చేయకండి, ఓకేనా? సో చాలా 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 జాగ్రత్తగా ఉండండి సార్. ఇక 60,000 ఇంకా మరి సార్తో నేను మళ్ళీ మాట్లాడలేను, అందుకని అది మీకు నేను రేపు చెప్తాను, ఎందుకంటే సార్తో మాట్లాడిన తర్వాత చెప్తాను. సో ఓకే సుగణ సార్ మీరు కూడా అన్నట్టుగా, ఎందుకంటే మంచి విషయాలు ఇక్కడ తీసుకొచ్చాం. అవును సార్, అలా ఆ విషయాన్ని ఎన్నో చెప్పాను సార్. ఎందుకంటే గ్రూప్ లో మనకు తెలియకుండా వాళ్ళు నెంబర్లు తీసుకుంటారు, నెంబర్ తీసుకొని ఇలా నెమ్మదిగానే ట్రాప్ చేస్తారు వాళ్ళు. నీతో దగ్గర 6 నెలలు మీరు ఏం తీసుకోకుండా 6 నెలలు కూడా సహవాసం చేస్తారు. సహవాసం అంటే ఏంటి సార్? అదే ఫ్రెండ్షిప్ చేస్తాడు, మనతో పాటే ఉంటారు, పక్క పక్కనే ఉంటారు, ఏం కావాలా ఎవరు తీసుకుంటారు గ్యాదర్ చేస్తారు. అట్లా అన్నమాట సార్. అందుకని చెప్పేసి ఎవరు కానీ మీరు 6 నెలలతోని సహవాసం చేసినా కూడా వితౌట్ మ్యూచువల్ ఫ్రెండ్స్ ని మీరు నమ్మద్దు, ఓకే? నాకు ఒకడైతే మన ఏమంటారు దాన్ని సార్, మన ఆధార్ కార్డు, పాన్ కార్డు కూడా పంపించారు సార్. దాన్ని బట్టి నేను అడిగాను డైరెక్ట్ గా, సార్ ఇప్పుడు నేను నీకు 10,000 పంపిస్తాను, నేను కువైట్లో ఉన్నా ఎగ్జాంపుల్, నేను ఇండియాలోనే ఉన్నా కూడా నేను ఏం చేస్తా సార్, నువ్వే అడ్వైజ్ నీ ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉంది, నేను 10,000 రూపాయలు పంపిస్తాను, నువ్వేం చేయవు, నువ్వు నాకు పంపించవు తిరిగి, నేను నిన్ను ఏం చేయొచ్చు, నాకు అడ్వైజ్ ఇవ్వు, ఆ తర్వాత నీకు పంపిస్తా అని చెప్పిన. చూసానా, ఇట్లా ఈ రకంగా డైరెక్ట్ గా మాట్లాడేసేయండి సార్, పబ్లిక్ తో డైరెక్ట్ గా మాట్లాడండి, ఓకేనా? దయచేసి ఇవన్నీ భయపడద్దు, మీరు అందరూ జాగ్రత్తగా ఉంటుంది, ఇవన్నీ విషయాలు చెప్పడం జరిగింది. సో ఎనీవే టైం కూడా చాలా అయింది సార్. సో మళ్ళీ రేపు మాట్లాడుకుందాం, ఎందుకంటే ఒక రోజు మీటింగ్ కాదు కదా. సో ఎనీవే ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు సార్. సో ఇంకేదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం. సో బీ అలర్ట్, జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మన చేతుల నుంచి జారిపోయిన తర్వాత మనం ఎన్ని కస్టమర్ కేర్ కు ఇవ్వటికి నువ్వు ఎన్ని బ్లాక్ చేసినా కూడా ఎగ్జాంపుల్ ఏమి చేయలేం. వాడు అకౌంట్ యూజ్ చేయన్నాడు అనుకోండి సార్, మనము ఆన్ ద స్పాట్ లో ఒకవేళ మనము ఆ అకౌంట్ బ్లాక్ చేయించినా కూడా, సపోజ్ నువ్వు పంపించిన 5,000 ఉన్నాయనుకోండి, వాడు దాని అకౌంట్ వదిలేస్తాడు, ఏముంది సార్, అంతే. ఒక్కవేళ మీ అదృష్టం బాగుంటే లక్షలు మన దాంట్లో ఉంటే వాడు అట్లా చేయడు, అకౌంట్ యూజ్ చేయాలి కదా దానికి, అలా చేయడు. సో అందుకని చెప్పేసి దయచేసి జాగ్రత్తగా ఉండండి అంతే. థ్యాంక్ యూ ఆల్. జై పీస్ పెట్ట పీస్ విల్. థ్యాంక్ యూ ఆల్. రేపు మాట్లాడుకునే విషయాలు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జై పీస్. థ్యాంక్ యూ సార్. జై పీస్ మెట ఎవరైనా జై పీస్ మెట. थैंक यू राजेश. मीटिंग में है चूतिया तू, ओके मेरे को लग रहा है तू नॉर्थ से नहीं है, मे बी తెలుగు होगा. ఒక నార్త్ అయితే నార్త్, తెలుగు అది నార్త్ ఏం కాదు సార్, అది తెలుగు పర్సన్ ఉంటాడు, ఎందుకంటే మన మాటలు కూడా అక్కడ అర్థం చేసుకుంటున్నాడు అక్కడ. వాడు లేకపోతే వాడు తీయకపోతుండే. రైట్. సో ఆ నెంబర్ మీకు నేను రేపు డిస్ప్లే చేస్తాను సార్. నేను రేపు మీ అందరికి నేను ఆ నెంబర్ డిస్ప్లే చేస్తాను. అందరూ నెంబర్ సేవ్ చేసుకుని మీ యొక్క వాట్సాప్ యూజ్ చేస్తే వాట్సాప్ లో స్టేటస్ పెట్టండి, వీడు ఎదవన్నారా ఎదవా అని చెప్పేసి రాసి, ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్ లో చేయండి, ఇన్స్టాగ్రామ్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లో పెట్టండి, నేను పెట్టాను, మీరు అందరూ పెట్టండి. ప్రతి ఒక్కరు ఈ నెంబరు గల వ్యక్తి వెరీ 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 ఫ్రాడ్ అని చెప్పేసి రాసి అందరూ పెట్టాడు, ఎందుకంటే వాడు ఇంటున్నాడు కనుక చెప్తున్నాను నేను. సో అందరూ పెట్టాను సార్. ఎస్, అందరూ పెట్టాను సార్. సో మళ్ళా రేపు మీటింగ్ రావడానికి కూడా భయపడాలా, రేపు పొద్దున మనం పట్టుకున్నా కూడా వాడు రేపు వచ్చిన మీటింగ్ రావడానికి భయపడాలా, అక్కడ అట్లా ఉండాలి మరి మనం చేసేదానికి. ఓకేనా సార్? థ్యాంక్ యూ. ఖచ్చితంగా సార్, మీరు షేర్ చేయండి ఖచ్చితంగా. రేపు మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు పేరు కనబడింది కదా, రేపు నేను డిస్ప్లే చేస్తాను స్టార్టింగ్ లో. ఓకే రైట్, థ్యాంక్ యూ. थैंक यू सर. థ్యాంక్ యూ సార్.